ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది సఫర్ అయ్యారు, చాలామంది సఫర్ అవుతున్నారు. అలాగే చాలామంది వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు, చాలామంది హాస్పిటలైజ్ అయ్యి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసారు. సో అసలు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం మన హెల్త్ రిగార్డింగ్ ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి మనం హెల్తీగా ఉండాలంటే, ఈరోజు ఈ వీడియోలో మనం ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ కానీ సోషల్ లైఫ్ ఇష్యూస్ కానీ మాట్లాడకుండా ఈ ఛానల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ బేస్ మీద ఉంది. సో మనం ఈరోజు ఈ ప్రికాషన్స్, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం మన హెల్త్ గురించి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో నేను మీతో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను హెల్త్ మరియు ఫిట్నెస్ రిగార్డింగ్ ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మరియు నాలెడ్జబుల్ మరియు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో షేర్ చేస్తుంటాను. ఇప్పటికీ మనం 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసాం, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ కూడా క్రాస్ చేయబోతున్నాం. సో ఈ ఛానల్ని మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు మోటివేషన్ ఉంటుంది నేను మీతో కొత్త విషయాలు హెల్త్ మరియు ఫిట్నెస్ రిగార్డింగ్ షేర్ చేయడానికి. సో టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. బై ద వే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం మన హెల్త్ రిగార్డింగ్ ఏమేమి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవి మనం తెలుసుకుందాం. సో గైస్, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ప్రికాషన్ ఏమంటే మాస్క్ని మీరు ఇబ్బంది అనుకోకండి. మాస్క్ని మీరు అరే ఏం రాబోయి, ఏం మాస్క్ వేసుకోవాలి, ప్రతి ఒక్కరు బయట వస్తే మాస్క్ వేసుకోమంటున్నాడు, ఏంది ఇది మాస్క్ వద్దు ఏం వద్దు అని ఇలా బర్డన్గా ఫీల్ కాకండి ప్లీజ్. ఎందుకంటే మాస్క్ మన రక్షణ కోసమే. ఎప్పుడైతే మనం మాట్లాడతామో మన నోటి నుండి కొన్ని సలైవా పార్టికల్స్ బయట వెళ్తాయి. ఒకవేళ ఎదుటి వాడి పర్సన్ ఉన్నారంటే, ఒకవేళ మనకి కోవిడ్ ఉంటే ఈ సలైవా పార్టికల్స్తో అతనికి ఎఫెక్ట్ కావచ్చు. ఒకవేళ అలాగే అతనికి కోవిడ్ ఉంటే ఈ అతని సలైవా పార్టికల్స్ మనకి ఎఫెక్ట్ కావచ్చు. సో మాస్క్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ సలైవా పార్టికల్స్ బయట పోవు, అతని సలైవా పార్టికల్స్ మనకి రావు. సో ఇది ఒక సేఫెస్ట్ థింగ్. సో మీరు మాస్క్ వేసుకోవడానికి భయపడకండి. మాస్క్లో మనకి 3 టైప్స్ మాస్క్ ఇప్పుడు మేజర్గా ఉన్నాయి. ఒకటి N95 మాస్క్, నెక్స్ట్ వచ్చేసి సర్జికల్ మాస్క్, ఇంకో వచ్చేసి క్లాత్ మాస్క్. ఈ 3 మాస్క్లో మీరు ఏ మాస్క్ అయినా మీరు వాడచ్చు. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎక్సర్సైజ్. ఎస్, ఈ పాండమిక్లో మనం ఎక్సర్సైజ్ని ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇంట్లోనే మనం ఎక్సర్సైజ్ని పర్ఫామ్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో యోగా కానీ, వాకింగ్ కానీ, అలాగే మీ ఇంట్లో ట్రెడ్మిల్ ఉన్న కొద్దిసేపు జాగింగ్ కానీ చేసుకోండి. లేకపోతే మీ ఇంట్లో మీరు హోమ్ వర్కౌట్స్ చేసుకోండి. యూట్యూబ్లో ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి హోమ్ వర్కౌట్స్వి. వాటిలో ఏ ప్యాటర్న్ అయినా ఫాలో కండి. ఒక మినిమం డైలీ హాఫ్ అన్ అవర్ లేకపోతే 45 మినిట్స్ ఎక్సర్సైజ్కి స్పెండ్ చేయండి. ఎక్సర్సైజ్ చేశారంటే మన బ్లడ్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. దీంతో ఎటువంటి మన బ్లడ్లో ఉన్న క్లాట్స్ కానీ ఎలాంటి మనకి హెల్త్ ఇష్యూస్తో మనం కొంచెం దూరంగా ఉంటాం. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడం. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మన ఇమ్యూనిటీ మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే వైరస్తోనే మన ఇమ్యూనిటీ పోరాడుతుంది. సో మన ఇమ్యూనిటీ ఈ వైరస్తో పోరాడాలంటే మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలి. ఎలా స్ట్రాంగ్గా ఉంటుంది? మీరు ప్రాసెస్ ఫుడ్స్ కానీ, రెఫ్రిజిరేటెడ్ ఫుడ్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ని వీటిని అవాయిడ్ చేయండి. ఇవి కన్జ్యూమ్ చేశారంటే మీ ఇమ్యూనిటీ అనేది డ్యామేజ్ అవుతుంది. మీ ఎనర్జీ లెవెల్స్ వీటితో డౌన్ అవుతాయి. ఇంకా మీరు ఇవి కాకుండా మనం హెల్తీ ఫుడ్లో ఫ్రెష్ క్వాలిటీ ఫ్రెష్ ఫుడ్స్ని మనం వాడాలి. ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, మరి ఫ్రెష్ కిరాణం ఐటమ్స్ కూడా మనం ఫ్రెష్గానే వాడాలి. డైలీ మీరు కుక్ చేసుకొని ఏ ఫుడ్స్ అయితే ఫ్రెష్గా తీసుకుని వస్తున్నారో వాటికి బాగా వాష్ చేసి, బాగా కుక్ చేసి డైలీ తినండి. ఈరోజు కుక్ చేసినవి మీరు రేపు తినడం అలా చేయకండి. డైలీ మీరు ఫ్రెష్ కుక్ ఫుడ్నే తినండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన మెంటల్ హెల్త్. ఎస్, ఈ సిచ్యువేషన్లో మన మైండ్ని పాజిటివిటీలో పెట్టాలి. మీరు ఈ సిచ్యువేషన్లో సోషల్ మీడియాతో చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే సోషల్ మీడియాలో కొత్త డెత్స్ గురించి, పీపుల్ సఫరింగ్ ఎలా అవుతున్నారో వాటి గురించే ఎక్కువ పోస్టులు వేస్తున్నారు. ఇవి చూసారంటే మన మైండ్లో నెగిటివిటీ తయారవుతుంది. అలాగే మనం భయపడడం ఎక్కువ స్టార్ట్ చేస్తాం. సో ఎంత వీలైతే మీరు ఈ సోషల్ మీడియాతో దూరంగా ఉండండి. మీ మైండ్ని ఫ్రెష్గా పెట్టుకోవాలంటే మీరు ఏమైనా మీకు నచ్చినవి మీరు మూవీస్ వాచ్ చేయండి. లేకపోతే యానిమేటెడ్ ఏమైనా మీ మైండ్కి దేంతో అయితే మనం పాజిటివ్గా ఫీల్ అవుతామో అలాంటి మూవీస్ కానీ, అలాంటి ఎక్సర్సైజ్ కానీ ఏమైనా ఉండని, అలాంటి ఏ విషయాలు అయితే మన మైండ్కి పాజిటివ్ చేస్తాయో అలాంటి విషయాల్ని మీరు చేయండి. ఈ నెగిటివిటీతో మీరు ఎంత దూరం అయితే అంత దూరంగా ఉండండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సిన్ని మనం కంపల్సరీగా వేసుకోవాలి. 2 డోసెస్ ఉన్నాయి వ్యాక్సిన్వి. తొందరగా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ చేపించుకొని మీరు వ్యాక్సిన్ వేసుకోండి.
వ్యాక్సిన్ని ఎందుకు వేసుకోవాలంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మీకు కోవిడ్ వచ్చిందంటే మీ సిమ్టమ్స్ అనేవి మైల్డ్గా ఉంటాయి, అంటే మీకు ఎక్కువ సివియర్గా ఉండవు. చాలామంది అంటున్నారు వ్యాక్సిన్ తీసుకుంటే కూడా ఎన్నో డెత్స్ అవుతున్నాయి, వాళ్ళు చనిపోతున్నారు కదా వ్యాక్సిన్ తీసుకుని కూడా. మనం ఎందుకు వ్యాక్సిన్ తీసుకోవాలి? సో గైస్, డెత్కి వ్యాక్సిన్కి మీరు లింక్ పెట్టకండి. వ్యాక్సిన్ అనేది మన మంచి కోసమే. మనం చిన్నప్పుడు పోలియో వ్యాక్సిన్ వేసుకున్నాం, అలాగే టీబీ వ్యాక్సిన్ వేసుకున్నాం, అలాగే ఇది కూడా సేమ్ అలానే వ్యాక్సిన్. సో దీనికి ఎన్నో ఇష్యూస్ క్రియేట్ చేయకండి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే వ్యాక్సిన్ గురించి మీరు మీ డాక్టర్స్ని కన్సల్ట్ చేసుకోండి. మీకు అంత భయం ఉంటే మీరు మీ డాక్టర్స్ని కన్సల్ట్ చేసుకోండి. ఇంకా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అరే నేను వ్యాక్సిన్ వేసుకున్నా కదా అని మీరు నెగ్లిజెన్స్గా ఉండకండి. మీరు ప్రాపర్గా హైజీన్ ఫాలో చేయండి, డైలీ ఎక్సర్సైజ్ చేసుకోండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకోండి, అలాగే క్లోజ్డ్ ఏరియాస్, క్లోజ్ స్పేసెస్, క్రౌడెడ్ స్పేసెస్ని అవాయిడ్ చేయండి. ఇంకా నెక్స్ట్ విషయం వచ్చేసి, ఒకవేళ మీకు కోవిడ్ సిమ్టమ్స్ ఏమున్నాయి, డ్రై కాఫ్ కానీ, ఫీవర్ కానీ, అలాగే మీరు అలసిపోవడం కానీ, ఇలాంటి మీకు ఒకవేళ కోవిడ్ సిమ్టమ్స్, మీరు ఫస్ట్ చేయాల్సిన విషయం వచ్చేసి టెస్ట్. ఒకవేళ మీకు పాజిటివ్ వచ్చిందంటే మీరు ఫస్ట్ హోమ్ ఐసోలేషన్లో వెళ్ళిపోండి. అలాగే మీ డాక్టర్స్ని కన్సల్ట్ చేసి మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయించుకోండి. అలాగే డైలీ మీ డాక్టర్తో కన్సల్ట్ అవుతుండండి, డైలీ ఫోన్లో మాట్లాడుతుండండి. వాళ్ళతో కన్సల్ట్ అయ్యి మీ డైలీ అప్డేట్స్ వాళ్ళకి ఇస్తుండండి. ఇంకా నెక్స్ట్ విషయం వచ్చేసి, మీరు బయట వెళ్ళినప్పుడు ఎక్కడంటే అక్కడ ముట్టుకోవడం కానీ, ఎవరితో అంటే వాళ్ళతో చేతులు కలపడం కానీ, ఇలాంటి విషయాలు మీరు చేయకండి. ఒకవేళ ఎవరికైతే మీరు చేయి కలిపినారో మీరు ఇంటికి వచ్చినాక మీరు కంపల్సరీగా మీ చేతిని సబ్బుతో కడుక్కోండి, లేకపోతే డెటాల్తో కడుక్కోండి. ఒకవేళ మీరు బైక్లో వెళ్ళినారు, అతనితో చేయి కలిపి మీరు బైక్ నడుపుకుంటూ వచ్చారంటే మీరు ఫస్ట్ చేతులు కడుక్కోండి. తర్వాత మీ యాక్సిలరేటర్, మీ బైక్ యొక్క హ్యాండిల్స్ని కూడా మీరు బాగా వాష్ చేసుకోండి. సో దట్ ఒకవేళ మీకు వాళ్ళతో వైరస్ ట్రాన్స్మిట్ అయిందంటే మీరు ఇంటికి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకున్నాక మీరు సేఫ్గా ఉండొచ్చు. ఇంకొక విషయం, మీరు ఎవరితో అయినా చేతులు కలిపినా, లేకపోతే ఎక్కడైనా మీరు చేయి పెట్టి మీరు డైరెక్ట్గా మీ చేయిని కళ్ళల్లో కానీ, ముక్కులో కానీ, లేకపోతే మీ మౌత్లో కానీ ఈ స్పేసెస్లో మీరు మీ చేయిని టచ్ చేయడం ఆపేయండి. ఎందుకంటే ఈ 3 ప్లేసెస్ నుండే మీ వైరస్ అనేది తొందరగా మీ బాడీలో ఎంటర్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్తో కానీ, మీ రిలేటివ్స్తో కానీ ఈ ఐడియాస్ని షేర్ చేయండి. ఈ కోవిడ్ గురించి వాళ్ళకి ఇంపార్టెన్స్, ఈ కోవిడ్ ప్రికాషన్స్ గురించి వాళ్ళకి తెలియజేయండి. సో దట్ వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు, వాళ్ళు కూడా వీటిని పాటించి వాళ్ళు కూడా హెల్తీ మరియు ఫిట్గా ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో మన హెల్తే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో మీరు హెల్తీగా ఉండాలంటే వీటిని ఫాలో చేయండి. మరి ఈ వీడియోని ఎక్కువ షేర్ చేయండి. సో దట్ మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ హెల్తీగా మరియు సేఫ్గా ఉండొచ్చు. మనం ఒక్కటే హెల్తీగా మరియు ఫిట్గా ఉండే చాలదు, మన సర్కిల్లో, మన ఫ్రెండ్స్లో, మన రిలేటివ్స్ కూడా వీళ్ళు కూడా మనతో హెల్తీగా మరియు సేఫ్గా ఉండాలి. సో గైస్, హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మరి నెక్స్ట్ వీడియోలో మనం కోవిడ్ ఒక డైట్ ప్లాన్ గురించి మాట్లాడదాం. ఒకవేళ మీకు కోవిడ్ వచ్చిందంటే మీరు ఏం తినాలి, ఏ ఫుడ్స్ మన హెల్త్ కోసం తినాలి, ఎలా మన డైట్ ప్లాన్ని తయారు చేసుకోవాలి, వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ అండ్ లెట్స్ ఫైట్ ఫర్ ఫిట్నెస్. థ్యాంక్ యూ. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం హెల్తీగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి, మనం ఏం తినాలి, ఏం తినకూడదు, మన న్యూట్రిషన్ ఎలా ఉండాలి, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ వైరసెస్తో ఫైట్ చేయాలంటే దీని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో బై ద వే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో కోవిడ్ ఒక డైట్ ప్లాన్ మీతో షేర్ చేయబోతున్నాను. అంటే ఈ ప్లాన్ని మీరే క్రియేట్ చేసుకోవాలి. నేను జస్ట్ మీకు శాంపుల్ చెప్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏ పర్సెంట్ ఎంత పెట్టుకోవాలి, వీటి గురించి నేను మీతో షేర్ చేస్తాను. సో మీరు మీ ప్రకారం ఈ ప్లాన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్, మనం ఆల్రెడీ 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసేస్తాం, ఇంకా రోడ్ టు 1K సబ్స్క్రైబర్స్లో ఉన్నాం. సో తొందరగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను మీతో హెల్త్ మరియు ఫిట్నెస్ రిగార్డింగ్ చాలా ఇంపార్టెంట్ మరియు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలనే మోటివేషన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడైతే నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు ఆ నోటిఫికేషన్ చేరుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం.
సో గైస్ ఈ కోవిడ్ డైట్ ప్లాన్లో మీరు మీ క్యాలరీ ఇంటేక్ వచ్చేసి 1700 నుండి 2000 లేకపోతే 2200 దాకా పెట్టుకోండి. సో ఈ 2000 మీరు మేజర్ మ్యాక్రోన్యూట్రియంట్స్ నుండి తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్, నెక్స్ట్ కార్బ్స్, నెక్స్ట్ ఫ్యాట్స్. ప్రోటీన్ వచ్చేసి మీ బాడీ వెయిట్ ప్రకారం 1 to 1.5 గ్రామ్ పర్ కేజీ పెట్టుకోవాలి. సపోజ్ మీ బాడీ వెయిట్ 70 kgs ఉంటే మీరు 70 గ్రామ్ ప్రోటీన్ని కన్జ్యూమ్ చేయండి. ఒకవేళ మీ బాడీ వెయిట్ 60 kgs ఉంటే డైలీ మీరు 60 గ్రామ్ ప్రోటీన్ని కన్జ్యూమ్ చేయండి. అలాగే మీరు మీ ప్రోటీన్ వచ్చేసి మీ డైట్ మీ టోటల్ ఈ క్యాలరీస్లో 50% పెట్టండి. అంటే ఒకవేళ మీరు 2000 క్యాలరీస్ తీసుకుంటున్నారంటే 1000 క్యాలరీస్ మీరు ప్రోటీన్ నుండి తీసుకోండి. ఇంకా నెక్స్ట్ 1000 క్యాలరీస్ వచ్చేసి మీరు కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాట్స్ నుండి తీసుకోండి. కార్బ్స్ నుండి 25% ఉండాలి, మరి ఫ్యాట్స్ నుండి 25% ఉండాలి. సో మొత్తం కలిపి 100%లో 50% ప్రోటీన్ నుండి మీకు న్యూట్రిషన్ కావాలి. ఇంకా 50%లో 25% కార్బోహైడ్రేట్స్ నుండి, మరి 25% ఫ్యాట్స్ నుండి. ఈ మేజర్ మ్యాక్రోన్యూట్రియంట్స్ని పక్కన పెడితే వీటితో సహా మనకి మల్టీ వైటమిన్స్ కావాలి, అలాగే ట్రేస్ మినరల్స్ కూడా కావాలి, అలాగే మనకి ట్రేస్ ఎలిమెంట్స్ కూడా కావాలి. ఈ మల్టీ వైటమిన్స్లో మనకి మేజర్గా కావాల్సిన వైటమిన్స్ వచ్చేసి వైటమిన్ డి, వైటమిన్ సి, వైటమిన్ ఈ మరియు వైటమిన్ కే, అలాగే జింక్. ఈ 5 రకాల మల్టీ వైటమిన్స్ మనకి మన బాడీకి కావాలి. ఈ మల్టీ వైటమిన్స్ ఈ వైటమిన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో యాంటీబాడీస్ అనేవి పెరుగుతాయి. ఈ యాంటీబాడీస్ పెరగడం వల్ల మన వైరస్తో పోరాడడానికి ఉపయోగపడతాయి. అలాగే ఈ యాంటీబాడీస్ వచ్చేసి మన కోవిడ్ రికవరీ కోసం హెల్ప్ చేస్తాయి. మరి మీతో నేను కొన్ని న్యూట్రిషనల్ గైడ్లైన్స్ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అంటే ఈరోజు మీరు ఏమైనా కర్రీ వండారు, ఈ కర్రీ ఒకవేళ మిగిలిపోతే మీరు ఫ్రిడ్జ్లో పెట్టి రేపటి కోసం ఇంకా నెక్స్ట్ డే వాడాలనుకుంటే ఇలాంటి ఫుడ్స్ని మీరు అవాయిడ్ చేయండి. మీరు డైలీ ఫ్రెష్గా ఫుడ్ కుక్ చేసుకోండి. ఎంత కావాలంటే అంతే కుక్ చేసుకోండి, ఎక్కువ కుక్ చేసుకోకండి. ఎంత కావాలంటే అంతే వండుకొని అంతే తినేయండి, మరి మిగిలించకండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు నిన్నటి ఫుడ్స్ని తినడం ఆపేయండి. రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్ని తినడం ఆపేయండి. ప్యాక్ ఫుడ్స్ తినడం ఆపేయండి. అలాగే జంక్ ఫుడ్స్ని, ఆయిలీ ఫుడ్స్ని తినడం కూడా ఆపేయండి. ఇంకా నెక్స్ట్ గైడ్లైన్ వచ్చేసి మీరు డైలీ ఫిజికల్ యాక్టివిటీని కొనసాగించండి. అలాగే మీరు ఎక్సర్సైజ్ కూడా చేస్తుండండి. అలాగే మీరు ఎక్కువ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఒకవేళ మీకు బ్రీతింగ్ తీసుకోవడంలో ఏమైనా డిఫికల్టీ ఉందనుకుంటే మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని బాగా పర్ఫామ్ చేయండి. అలాగే నెక్స్ట్ గైడ్లైన్ వచ్చేసి మీరు మీ బ్యాలెన్స్డ్ డైట్లో ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ అలాగే మల్టీ వైటమిన్స్ని కూడా ఇంక్లూడ్ చేయండి. సో ఇంకా ఇప్పుడు మనం మాట్లాడడం కార్బ్స్ తీసుకోవాలి, ఫ్యాట్స్ తీసుకోవాలి, మల్టీ వైటమిన్స్ తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవాలి అని. మరి మనం ప్రోటీన్ని, కార్బ్స్ని, ఫ్యాట్స్ని ఎక్కడి నుండి తీసుకోవాలి? సో గైస్ కార్బోహైడ్రేట్స్ని మీరు హోల్ గ్రెయిన్స్ లేకపోతే కాంప్లెక్స్ ఫుడ్స్ నుండి తీసుకోండి. కాంప్లెక్స్ కార్బ్స్లో మీరు రాగి కానీ, ఓట్స్ కానీ, బార్లీ కానీ, అలాగే వీట్ ఉంది, రొట్టె ఉంది, అలాగే మీకు రైస్ ఉంది. ఈ ఫుడ్స్ నుండి మీరు కార్బోహైడ్రేట్స్ని తీసుకోండి. మరి ఈ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి కదా అని మీరు సింపుల్ కార్బ్స్ తీసుకోకండి. సింపుల్ కార్బ్స్లో మైదాపిండి ఉంటుంది, అలాగే ఎన్నో రకాల ఫుడ్స్ ఉన్నాయి. ఈ ఫుడ్స్ని కాకుండా మీరు కాంప్లెక్స్ ఫుడ్స్ని తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఇంకా ప్రోటీన్ గురించి మాట్లాడితే ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ ఉన్నారంటే మీరు చికెన్ తీసుకోవచ్చు, ఫిష్, ఎగ్స్, మిల్క్, ఇవన్నీ ప్రోటీన్ సోర్సెస్ని మీరు వాడచ్చు. ఒకవేళ మీరు నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ ఉన్నారంటే మీరు సోయా కానీ, పనీర్ కానీ, టోఫు కానీ, వీటిని అలాగే మిల్క్ కానీ మీరు వాడచ్చు. ఇవి హై ప్రోటీన్ సోర్సెస్, నాన్ వెజ్ కానీ, వెజ్ కానీ. ఇంకా ఫ్యాట్స్లో వచ్చేసి మీరు ఆలివ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ ఇలాంటివి వాడండి. అది కాకుండా మీరు సీడ్స్ కూడా వాడండి. సీడ్స్లో మీరు పంకిన్ సీడ్స్ కానీ, డ్రై ఫ్రూట్స్లో మీరు ఆల్మండ్స్ కానీ, పిస్తా కానీ ఇలాంటి ఫుడ్స్ మీరు వాడుతూ ఉండండి. సో ఇవి ఏం తినాలో మీతో షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఒక శాంపుల్ డైట్ ప్లాన్ మీతో షేర్ చేస్తాను. ఇది ఫాలో చేయాలని ఏం రూల్ లేదు, ఇంకా ఇది జస్ట్ శాంపుల్, అంటే మీకు ఐడియా రావడానికి నేను మీకు చెప్తాను. దీన్ని ఫాలో చేయడం చేయకపోవడం మీ ఇష్టం. మీరు మీ సొంతంగా మీ ఇష్ట ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. సో ఫస్ట్ మనం ఎప్పుడు లేచిన వెంటనే మనం ఒక గ్లాస్ పాలు, ఆ పాలతో మీరు ఒక 5 to 10 బాదాంని వాడండి. ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి మీరు మీ డైలీ తినేదే ఇడ్లీ కానీ, ఉప్మా కానీ, పోహా కానీ, అలాగే సేమియా కానీ, ఉగ్యాని కానీ ఇలాంటివి వాడండి. వీటితో సహా మీరు ఒక 2 గుడ్లు తినండి. అలాగే నెక్స్ట్ లంచ్ వచ్చేసి లంచ్లో మీరు రాగి ముద్ద కానీ, రైస్ కానీ, అలాగే కిన్వా అని వస్తుంది, కిన్వా కానీ ఇవి యాడ్ చేయండి. వీటితో మీరు దాల్ని యాడ్ చేయొచ్చు, ఏదైనా ఒక కర్రీని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీంతో సహా మీరు పెరుగుని యాడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి
ఈవినింగ్ టైం అంటే స్నాక్ టైంలో మీరు జింజర్ టీ కానీ అలాగే ఏదైనా వెజిటేబుల్ సూప్ అయినా లేకపోతే చికెన్ సూప్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే డిన్నర్ అంటారా, డిన్నర్లో మీరు రొట్టెలు తినండి, ఏదైనా కానీ జవారీ కానీ లేకపోతే నార్మల్ వీట్ ఆటా కానీ మీరు తినండి, లేకపోతే రాగి ఒక రొట్టెలు కూడా మీరు చేసుకోవచ్చు. వీటితో సహా మీకు ఒక ప్రోటీన్ సోర్స్ మీరు యాడ్ చేయండి. ఒక పావు కేజీ దాకా ఒక ప్రోటీన్ సోర్స్ యాడ్ చేసుకోండి. చికెన్ కానీ యాడ్ చేసుకోవచ్చు మీరు, అలాగే పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే సోయా యాడ్ చేసుకోవచ్చు, ఫిష్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ కొన్ని ప్రోటీన్ సోర్సెస్ అని, వీటిలో మీరు ఏ ప్రోటీన్ సోర్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ పడుకునే ముందు మీరు ఒక గ్లాస్ పాలు తీసుకోవచ్చు, అలాగే పాలతో సహా మీరు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. సో గైస్ ఇంతే మరి, ఇది ఒక కోవిడ్ డైట్ ప్లాన్. వీటిని ఫాలో చేయండి. నేను ఈరోజు చెప్పిన మాటలన్నీ వీటిని ఫాలో చేయండి సో దట్ మీరు హెల్తీగా మరి ఫిట్ ఉండగలరు. సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి వేరే వాళ్ళతో, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ సిచ్యువేషన్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, ఈ కోవిడ్లో మనం ఏం తింటే హెల్తీగా ఉంటాము. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ లెట్స్ ఫైట్ ఫర్ ఫిట్నెస్. థ్యాంక్ యూ. వెయిట్ లాస్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మన మైండ్లో వచ్చేది ఫ్యాట్ బర్నర్స్. డైట్ వద్దు, ఎక్సర్సైజ్ వద్దు, ఏం వద్దు, మనకి ఫ్యాట్ బర్నర్ కావాలి. ఫ్యాట్ బర్నర్ తీసుకోవాలి, మన వెయిట్ని లాస్ చేయాలి. సో గైస్ అసలు మీకు తెలుసా ఫ్యాట్ బర్నర్ అంటే ఏంటి? ఈ ఫ్యాట్ బర్నర్స్లో ఏముంటాయి? అసలు మనం ఫ్యాట్ బర్నర్స్ని తీసుకోవాలా, తీసుకోకూడదా? ఒకవేళ తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? చాలామంది వెయిట్ లాస్ చేయాలనుకుంటేనే ఫ్యాట్ బర్నర్స్ తీసుకుంటారు, ప్రాపర్గా డైట్ తీసుకోరు, అలాగే ఎక్సర్సైజ్లో కూడా ఎక్కువ ఫోకస్ చేయరు, జస్ట్ ఫ్యాట్ బర్నర్ పిల్స్ వాడుతుంటారు. ఎన్నో ట్రైనర్స్ ఏదేదో పిల్స్ అని ఇచ్చేస్తారు, ఇది తినండి మీకు ఫ్యాట్ బర్నర్ అయిపోతుంది అని. సో ఇవన్నీ వర్క్ చేస్తాయా? వీటన్నిటి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీటన్నిటి గురించి డీటెయిల్గా మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఫ్యాట్ బర్నర్స్ ఏమి, ఇవన్నీ అసలు ఫ్యాట్ బర్నర్ గురించి మొత్తం ఎక్స్పోజ్ చేయబోతున్నాను నేను ఈరోజు ఈ వీడియోలో. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను హెల్త్ మరియు ఫిట్నెస్ కానీ ఇలాంటి ఇంపార్టెంట్ మరియు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో షేర్ చేస్తుంటాను. సో గైస్ ఒకవేళ మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో దట్ ఎప్పుడైతే నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. సో గైస్ ఫస్ట్ మనం మాట్లాడదాం ఫ్యాట్ బర్నర్స్ ఏం చేస్తాయి. సో నాకాడ ఒక ఫ్యాట్ బర్నర్ ఉంది, లిపో6 బ్లాక్ అని. నేను ఇది ఆల్మోస్ట్ 1 month అయింది పర్చేస్ చేశాను. సో దీని గురించి మాట్లాడదాం. అసలు ఈ ఫ్యాట్ బర్నర్స్ ఏం చేస్తాయి? సో గైస్ ఫ్యాట్ బర్నర్స్ వచ్చేసి మన బాడీకి ఎనర్జీ ప్రొవైడ్ చేస్తాయి. అలాగే మనకి వర్కౌట్ చేస్తున్నామంటే, వర్కౌట్ ముందు మీరు వేసుకున్నారంటే మీకు ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి. అంటే ఈ ఫ్యాట్ బర్నర్స్ తీసుకున్నారంటే మీ ఆకలి అనేది కంట్రోల్ అవుతుంది. మీ ఆకలి కంట్రోల్ అయినప్పుడు మీరు తక్కువ తింటారు. ఆబ్వియస్లీ తక్కువ తిన్నారంటే మీరు వెయిట్ లాస్ అవుతారు. అంటే మీ క్యాలరీక్ డెఫిషియెంట్లో ఉన్నారంటేనే మీ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో గైస్ ఈ ఫ్యాట్ బర్నర్స్ ఇదే పనిచేస్తాయి. బట్ చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యాట్ బర్నర్స్ తీసుకుంటారు, స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా ఏమంటే ఆ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కనపడతాయి. ఎందుకంటే మీ వరకు చేరే ఫ్యాట్ బర్నర్స్ జెన్యూనో కాదో మీకు తెలియదు. సో గైస్ యాక్చువల్ ఈ ఫ్యాట్ బర్నర్ ప్రైస్ వచ్చేసి 2600. బట్ కొన్ని సైట్స్లో మీకు 1500లో లేకపోతే 1600లో దొరుకుతుంది. ఆ ప్రైస్లో మీకు 2500 ప్రోడక్ట్, 2600 ప్రోడక్ట్ 1500లో ఎవరిస్తారు సార్? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ 2500 సప్లిమెంట్ వచ్చేసి మీకు అంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నారంటే ఏదో సంథింగ్ తప్పుగా జరుగుతుంది. మీకు ఈ ప్రోడక్ట్ అయినా ఫేక్ వస్తుంది, లేకపోతే ఏమైనా వేరే ప్రోడక్ట్ మీకు వస్తుంది, లేకపోతే ఇంగ్రీడియంట్స్ ఏమైనా మారింటాయి. సో గైస్ వీటి గురించి మీరు కొంచెం జాగ్రత్త పడాలి. అలాగే ఫ్యాట్ బర్నర్స్ వచ్చేసి మన మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తాయి. మన మెటబాలిజం ఇంక్రీజ్ అయిందంటే మన బాడీ వచ్చేసి మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఎనర్జీగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఈ ఫ్యాట్ బర్నర్స్లో ఏముంటుంది. ఇక్కడ నా అక్కడ లిపో6 బ్లాక్ ఉంది, అల్ట్రా కాన్సన్ట్రేట్. సో దీనిలో ఏముందో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. సో గైస్ ఇందులో వచ్చేసి కెఫిన్ ఉంది, థియోబ్రోమైన్ ఉంది, యోహింబైన్ ఉంది, అలాగే అడ్వాంట్రాజెడ్ సిట్రస్ అని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కొన్ని సప్లిమెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో ఈ దీంట్లో కాకుండా ప్రతి ఒక్క ఫ్యాట్ బర్నర్లో కొన్ని కామన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి.
లైక్ కెఫిన్ ఉంటుంది, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, యోహింబైన్ అని ఉంటుంది, అలాగే థియోబ్రోమైన్ అని ఉంటుంది. సో ఫస్ట్ మనం కెఫిన్ గురించి తెలుసుకుందాం. బికాస్ కెఫిన్ వచ్చేసి మన బాడీకి ఎనర్జీ ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మీరు కెఫిన్ తీసుకున్నారంటే ఇది మన బాడీలో ఉన్న మన మెటబాలిజంని 11% వరకు బూస్ట్ చేస్తుంది. అలాగే 2019లో ఒక స్టడీ చేశారు. ఈ స్టడీలో కూడా ప్రూవ్ అయింది కెఫిన్ని వాడితే మీ వెయిట్ లాస్ గోల్స్కి మీరు అచీవ్ చేయగలరని. సో ఈ కెఫిన్ని ఫ్యాట్ బర్నర్స్లో యాడ్ చేశారు. అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్. సో గైస్ మెయిన్ ఇంపార్టెంట్, ఈ గ్రీన్ టీలో ఉన్న ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాటచిన్. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్, మన బాడీకి చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మన మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మన ఫ్యాట్ బర్నింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం ఫ్యాట్ని లాస్ చేయడానికి, వెయిట్ని లాస్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో మరి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి యోహింబైన్. యోహింబైన్ అనేది ఒక యోహింబని చెట్టుతో వస్తుంది. సో గైస్ ఈ యోహింబైన్ పని ఏమంటే మన బాడీలో ఈ యోహింబని మీరు కన్జ్యూమ్ చేశారంటే మన బాడీలో ఉన్న ఆల్ఫా-2 రిసెప్టార్స్ని బైండ్ చేస్తారు. ఇవి బైండ్ అవ్వడం వల్ల మన బాడీలో అడ్రినలిన్ అనేది బాడీలోనే ఉంటుంది. అంటే మన బాడీలో ఎంతసేపు వరకు మన బాడీలో అడ్రినలిన్ ఉంటుందో అంతసేపు వరకు మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీలో ఉన్న అడ్రినలిన్ బయట వెళ్ళిపోతుందో అప్పుడు మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది. సో దీంతో కూడా ఫ్యాట్ బర్నింగ్ అనేది ఎక్కువ ఫాస్ట్గా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి థియోబ్రోమైన్. ఇది వచ్చేసి కోకో నుండి ఎక్స్ట్రాక్ట్ చేసింటారు. సో గైస్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ ఫ్యాట్ బర్నర్స్లో ఏమేమి ఉంటాయి, ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో ఈ ఫ్యాట్ బర్నర్స్ ఒకవేళ మనం వాడితే మనకి సేఫా కాదా? సో గైస్ ఫ్యాట్ బర్నర్స్ వీళ్ళు ఎప్పుడైతే ఈ ఫ్యాట్ బర్నర్ మీరు తీసుకుంటారో ఇక్కడ మనకి రికమెండెడ్ డోసేజ్ అని ఉంటుంది. కొన్ని ఫ్యాట్ బర్నర్స్ ఒక ట్యాబ్లెట్ సజెస్ట్ చేస్తారు, కొన్ని ఫ్యాట్ బర్నర్స్ 2 ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు. సో మీరు మీ ప్రకారం జస్ట్ డైలీ 1 ట్యాబ్లెటే వాడండి, ఎక్కువ సర్వింగ్స్ తీసుకోకండి. ఎందుకంటే ఇందులో చూడండి కెఫిన్ ఉంది. కెఫిన్ వచ్చేసి మనకి నిద్ర లేకుండా చేస్తుంది. సో మీరు ఫ్యాట్ బర్నర్ని ఎక్కువ తీసుకున్నారంటే మనకి నిద్ర అనేది ఉండదు. అలాగే కడుపు తిప్పడం కానీ, మరి కెఫిన్తో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలాగే ఇంకా యోహింబైన్, ఈ యోహింబైన్తో చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీరు యోహింబైన్ని ఎక్కువ తీసుకున్నారంటే మీకు హై బ్లడ్ ప్రెషర్ రావడం కానీ, అలాగే మీకు కార్డియాక్ ఇష్యూ అంటే హార్ట్ ఇష్యూస్ రావడం కానీ, కార్డియాక్ అరెస్ట్ రావడం కానీ, లేకపోతే హార్ట్ అటాక్స్ రావడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువ డోసేజ్ తీసుకుంటే వస్తాయి, కంపల్సరీగా వస్తాయి. సో గైస్ మీరు వీటి యొక్క రికమెండెడ్ డోసేజే తీసుకోండి. మీరు ఫ్యాట్ బర్నర్స్ తీసుకొని ఎంత ఎక్కువ తీసుకుంటానో అంత ఎక్కువ మన మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది కదా, అలాగే మన ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది కదా అని మీరు ఎక్కువ తీసుకోవడానికి పోకండి. ఒకవేళ మీరు ఫ్యాట్ బర్నర్ తీసుకుంటున్నారంటే జస్ట్ 1 పిల్ మీకు చాలు. ఇంకా మీరు దీని యొక్క డోసేజ్ ఇంక్రీజ్ చేయకండి. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ప్రశ్న ఏమొస్తుందంటే ఫ్యాట్ బర్నర్స్ మనం తీసుకోవాలా తీసుకోకూడదా? సో గైస్ మీరు ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నారు, అలాగే మీ డైట్ పర్ఫెక్ట్గా ఉంది, వెయిట్ లాస్ చేయడానికి మీరు కరెక్ట్గా క్యాలరిక్ డెఫిషియట్లో ఉన్నారు. ఈ 2 చేస్తేనే మీకు ఫ్యాట్ లాస్ అనేది, మీ ఫ్యాట్ బర్నింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మీరు ఫ్యాట్ బర్న్ చేయడం మొదలుపెట్టింటారు. బట్ మీకు ఇంకా తొందరగా రిజల్ట్స్ కావాలంటే మీరు ఈ 2 పనులు చేస్తున్నారు, ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నారు, మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు, అలాగే మీరు మీ డైట్ని బాగా మెయింటైన్ చేశారు, క్యాలరిక్ డెఫిషియెంట్లో ఉన్నారు, బాగా ప్రోటీన్ తీసుకుంటున్నారు, ఎనఫ్ కార్బోహైడ్రేట్స్, ఎనఫ్ ఫ్యాట్ తీసుకుంటున్నారు అంటే అప్పుడే మీరు ఈ ఫ్యాట్ బర్న్ని యాడ్ చేయండి. ఎస్, మీరు ఇంత పర్ఫెక్ట్గా డైట్ చేస్తున్నారంటే అప్పుడు మీరు ఈ ఫ్యాట్ బర్న్ని యాడ్ చేస్తే మీ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో మరి ఈ ఫ్యాట్ బర్నర్స్ మీరు ఎప్పుడు వాడాలి? సో గాయ్స్ మీరు వర్కౌట్ చేసే ఒక ½ అన్ అవర్ ముందు దీన్ని యాడ్ చేసుకోవచ్చు. సో చెప్పాలంటే అసలు ఈ ఫ్యాట్ బర్నర్స్తో మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు దీని యొక్క రికమెండెడ్ డోసేజ్ వేసుకుంటే ఏం కాదు. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం కనిపిస్తుందంటే మీరు దీన్ని కాకుండా మీరు దీని యొక్క ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, కెఫిన్ ఉంది, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉంది, దీన్ని మీరు కాఫీ నుండి కానీ లేకపోతే గ్రీన్ టీ వాడుతుంటే కూడా మీకు దీన్ని వాడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు దీన్ని తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. నేనైతే మీకు క్లియర్ పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అసలు ఫ్యాట్ బర్నర్స్ ఏందో, వీటిని మీరు వాడాలా లేదా, అసలు వీటిలో ఏముంటుంది, ఒకవేళ మీరు దీన్ని హై డోసేజ్లో వాడితే ఏమైనా అవుతుందా, ఏమైనా కాదా. సో ఇంకా మీ ఇష్టం, ఒకవేళ మీరు వాడాలనుకుంటే వాడండి. నేనైతే సజెస్ట్ చేస్తాను మీరు ఎక్సర్సైజ్ మరియు డైట్ బాగా పెట్టి దీన్ని వాడితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్సర్సైజ్ మరియు డైట్ లేదంటే ఇది తీసుకొని మీరు జస్ట్ దీన్ని తీసుకుంటారంటే మీరు మీ డబ్బుని వేస్ట్ చేస్తున్నారు. సో మీరు డబ్బుని వేస్ట్ చేయకండి. సప్లిమెంట్ అంటేనే మీ మైండ్లో రావాలి, ఇది జస్ట్ మనకి సపోర్ట్ ఇస్తుంది.
మన ఫ్యాట్ బర్నింగ్ లేకపోతే మనం ప్రోటీన్ తక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం అంటే మనం వే ప్రోటీన్ని యాడ్ చేస్తాం. దీన్ని జస్ట్ సపోర్ట్ ఇస్తుంది అంతే. మరి దీన్ని మీరు రీప్లేస్ చేయడానికి రాదు. మీరు వాడాలంటే దీన్ని వాడచ్చు. సో దీని గురించి ప్రోస్ కాన్స్ అవన్నీ నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను దీన్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే చాలామంది వెయిట్ లాస్ చేయడానికి స్టెరాయిడ్స్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. స్టెరాయిడ్స్లో మీకు స్టెనా ఉంది, ఆల్వాల్ ఉంది, ఇలాంటి ఎక్కువ స్టెరాయిడ్స్ని తీసుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళు వాళ్ళ వెయిట్ లాస్ని అచీవ్ చేయడానికి స్టెరాయిడ్స్ వేస్తారు వాళ్ళ బాడీలో. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి స్టెరాయిడ్స్వి, మీకు ఇప్పుడు అర్థం కాదు. సో దీనికన్నా స్టెరాయిడ్స్ కన్నా ఈ ఫ్యాట్ బర్నర్స్ అయినా మేలు. సో హోప్ మీకు ఈరోజు చెప్పిన ఈ వీడియోలో డీటెయిల్స్ అవన్నీ అర్థమైంటాయి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని ఎక్కువ షేర్ చేయండి. ఎవరైతే వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఫ్యాట్ బర్నర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు, అరే మనకి ఫ్యాట్ బర్నర్ తీసుకోవడానికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఫ్యాట్ బర్నర్ తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. సో గైస్ ఇంకా మీకు ఏమైనా ప్రోడక్ట్ గురించి అయినా లేకపోతే ఏమైనా సప్లిమెంట్ గురించి అయినా ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో దట్ మీకు ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరుతూనే ఉంటుంది. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ లెట్స్ ఫైట్ ఫర్ ఫిట్నెస్. థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ టైటిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది మనం ఈరోజు దేని గురించి మాట్లాడబోతున్నాము. ఎస్, ఈరోజు మనం మాస్ గెయినర్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో కంప్లీట్గా డీటెయిల్స్ షేర్ చేయబోతున్నాను మాస్ గెయినర్స్ గురించి. అసలు మాస్ గెయినర్స్ ఏంటి, అసలు ఎందుకు వాడాలి, ఎవరు వాడచ్చు, ఎవరు వాడకూడదు, అసలు ఈ మాస్ గెయినర్లో ఏముంటుంది, అలాగే ఈ మాస్ గెయినర్ మీరు వాడాలా లేదా, మాస్ గెయినర్ బెస్టా లేకపోతే వే ప్రోటీన్ బెస్టా, వీటన్నిటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో గైస్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో ఆన్ ది మాస్ గెయినర్స్. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా. ఒకవేళ మీకు ఇలాంటి కాంటెంట్ ఇంకా కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. కాజ్ నేను హెల్త్ మరియు ఫిట్నెస్ రిగార్డింగ్ ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తుంటాను. సో గైస్ టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీరు మాస్ గెయినర్ కొనే ముందు అసలు మీరు ఆలోచించండి, నేను మాస్ గెయినర్ ఎందుకు వాడాలి. ఆబ్వియస్లీ ఎవరైనా స్లిమ్ ఉన్నారంటే వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి ఈ మాస్ గెయినర్ పేరులోనే మాస్ గెయినర్ అని ఉంది. అంటే మాస్ గెయినింగ్ అంటే బాడీలో ఉన్న మన మాస్ అంటే మన వెయిట్ గెయిన్ చేయడానికి మాస్ గెయినర్ వాడాలని పేరులోనే ఉంది. సో ఆబ్వియస్లీ ఎవరికైతే వెయిట్ గెయిన్ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఎవరైతే మజిల్ గెయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ థాట్ వచ్చేది మాస్ గెయినర్స్. సరే, మీరు చాలా స్లిమ్గా ఉన్నారు, చాలా బక్కగా ఉన్నారు, మీరు వెయిట్ గెయిన్ చేయాలనుకుంటున్నారు, బట్ మీకు మాస్ గెయినర్స్లో ఏముంటుందో తెలుసా? మీరు తప్పు ఎక్కడ చేస్తారంటే మాస్ గెయినర్ ఆ బాక్స్ చూస్తేనే ఆ బాక్స్ యొక్క లేబుల్ మీద 1200 క్యాలరీస్ పర్ సర్వింగ్, అలాగే 250 లేకపోతే 300 కార్బోహైడ్రేట్స్, అలాగే 60 గ్రామ్ ప్రోటీన్, ఫ్యాట్స్ 30 గ్రామ్ లేకపోతే ఫ్యాట్స్ ఇంకా తక్కువ ఉంటాయి, విత్ నో షుగర్స్ అని ఉంటుంది. దీన్ని చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, అరే నాకు చాలా క్యాలరీస్ ఈ ఒక్క బాక్స్తో ఇందులో ఉన్న ఒక సర్వింగ్ తీసుకుంటే నాకు ఇన్ని క్యాలరీస్, ఇన్ని ప్రోటీన్, ఇన్ని కార్బ్స్ వస్తాయి కదా, మరి నేను ఫుడ్ని ఎందుకు తీసుకోవాలి. ఈ బాక్స్ మీద ఉన్న లేబుల్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, బట్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనకి ప్రాబ్లం. ఎస్, ఇందులో ఏముంటుంది? ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మాల్టోడెక్స్ట్రిన్. ప్రతి ఒక్క మాస్ గెయినర్లో మాల్టోడెక్స్ట్రిన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దాని తర్వాత ప్రోటీన్ ఉంటుంది, అలాగే కొన్ని వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అంతే. ఇంకా ఇవి తప్ప మీకు మాస్ గెయినర్స్లో ఏముండవు. ఇక్కడ మీరు చూడండి, నేను మీకు ఆప్టిమల్ న్యూట్రిషన్ యొక్క సీరియస్ మాస్ యొక్క ఇంగ్రీడియంట్ లిస్ట్ చూపిస్తాను, అలాగే దీంట్లో ఉన్న క్యాలరీస్ గురించి కూడా, న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ గురించి కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇందులో ఒక ప్యాక్ వచ్చేసి 6 LBS అంటే 2.7 kg ఒక ప్యాక్. దీని యొక్క ప్రైస్ చూడండి 3049. 3000 రూపీస్లోనే మీకు ఆల్మోస్ట్ ఆల్ 3 kg దాకా మీకు ప్రోడక్ట్ ప్రొవైడ్ అవుతుంది. అందులో ఒక సర్వింగ్ సైజ్ వచ్చేసి 2 స్కూప్స్ ఉన్నాయి. ఇందులో మీకు 2 స్కూప్స్ తీసుకుంటే 1260 క్యాలరీస్ వస్తాయి, అలాగే 50 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది, అలాగే 254 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ మరియు 3 గ్రామ్ ఫ్యాట్స్. మరి దీని యొక్క ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడితే ఇందులో హై అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే మీకు మాల్టోడెక్స్ట్రిన్ ఉంది, అలాగే కొంచెం ప్రోటీన్ బ్లెండ్ ఉంది, వే ప్రోటీన్ బ్లెండ్ ఉంది, వే ప్రోటీన్ ఐసోలేట్ మరియు వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ అవి మిక్స్ ఉన్నాయి, ఇంకా ఫ్యాట్ తక్కువ ఉంది, అలాగే
ఎన్నో రకాల వైటమిన్స్ మరియు మినరల్స్ ఉన్నాయి. మరి దీంట్లో న్యూట్రిషన్ లేబుల్స్లో చూసారంటే నో షుగర్, నో యాడెడ్ షుగర్ ఉంది. సో నో యాడెడ్ షుగర్ అంటే ఏంటి? షుగర్ లేకుండా అయిపోయినా కార్బోహైడ్రేట్స్ కూడా షుగరే కదా. కార్బోహైడ్రేట్స్ ఎన్ని ఉన్నాయి? 230 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఒక్క సర్వింగ్లో మీకు 254 గ్రామ్స్ కార్బ్స్ ఉన్నాయి. అంటే మీరు ఈ బాక్స్లో ఉన్న ఒక్క సర్వింగ్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 300 దాకా కార్బ్స్ దొరికిపోతాయి. మీ డైలీ ఇంటేక్లో మీకు ఆల్మోస్ట్ 60 to 70% కార్బ్స్ మీకు ఈ మాస్ గెయినర్స్ నుండి ప్రొవైడ్ అవుతాయి. బట్ ఇది తీసుకోవడం కరెక్టా? ఈ మాల్టోడెక్స్ట్రిన్ తీసుకోవడం కరెక్టా? నేను మీకు ఇప్పుడే చెప్తాను. మాల్టోడెక్స్ట్రిన్ అనేది ఒక థర్డ్ క్లాస్ ఒక చీప్ కార్బోహైడ్రేట్ సోర్స్. ఇందులో మనకి మైదా కలిపింటారు, వీట్ కలిపింటారు, సోయా ఆటా కలిపింటారు. ఇలాంటి ఎన్నో రకాల కార్బ్ సోర్సెస్ కలిపింటారు మాల్టోడెక్స్ట్రిన్లో. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ మాస్ గెయినర్స్ ఎందుకు ఇంత చీప్గా ఉంటాయి? మీరు వే ప్రోటీన్ ఒక 6 lbs వే ప్రోటీన్ తీసుకున్నారంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 5,000, 6,000 లేకపోతే 7,000 దాకా ప్రైస్ పడుతుంది. అదే మాస్ గెయినర్ మీరు 6 lbs తీసుకున్నారంటే అది మీకు 3,000లోనే వస్తుంది. ఇంకా తక్కువ ప్రైస్లో కూడా వస్తుంది. వేరే డిఫరెంట్ బ్రాండ్స్ యొక్క డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఇంత తక్కువ ప్రైస్లో మనకి ఇన్ని క్యాలరీస్, ఇంత ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మరియు కొంచెమే ప్రోటీన్ ఎందుకు ఈ ప్రైస్ అనేది ఉంది? ఎందుకంటే ఇందులో మాల్టోడెక్స్ట్రిన్ ఉంది కాబట్టి. ఈ మాల్టోడెక్స్ట్రిన్ అనేది ఒక చీప్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. దీని గురించి కూడా నేను తర్వాత డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సపరేట్ వీడియో చేస్తాను మాల్టోడెక్స్ట్రిన్ గురించి. సో ఈ ప్రైస్ రేంజ్తోనే మీకు అర్థం అవ్వాలి ఈ ఇంగ్రీడియంట్ ఎంత చీపెస్ట్ ఇంగ్రీడియంట్ అని. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మాస్ గెయినర్లో ఏముంటుంది. మరి ఇప్పుడు మీకు ఈ మాస్ గెయినర్ కావాలా లేదా, మీరు మాస్ గెయినర్స్ వాడాలా లేదా, దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. సో గైస్, వెయిట్ గెయిన్ అవ్వాలంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏముంటుందంటే మన క్యాలరీ ఇంటేక్ మన మెయింటెనెన్స్ లెవెల్ కన్నా ఎక్కువ ఉండాలి. సపోజ్ మన డైలీ క్యాలరీ ఇంటేక్ వచ్చేసి 2000 ఉందనుకుంటే మనం వెయిట్ గెయిన్ అవ్వాలంటే 2500 లేకపోతే 3000 దాకా మనం క్యాలరీస్ని తీసుకోవాలి. సో మనం మన ఇండియన్ డైట్లో చూస్తే మనం పొద్దున బ్రేక్ఫాస్ట్లో ఏం తింటాం? ఉప్మా కానీ, పోహా కానీ, సేమియా కానీ, అలాగే ఎన్నో రకాల ఫుడ్స్ తీసుకుంటాం. దోశ, ఇడ్లీ, వడ ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటాం. ఇవన్నీ ఏమి సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. మరి మనం లంచ్లో చూద్దాం. లంచ్లో కూడా ఏం తీసుకుంటాం? మనం రైస్ తీసుకుంటాం, ఇంకా పప్పు తీసుకుంటాం. ఇవి కూడా సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. డిన్నర్లో కూడా సేమ్ తీసుకుంటాం. రైస్ అనేది తీసుకుంటాం, లేకపోతే చపాతీలు అనేది తీసుకుంటాం. ఇదే కదా మనం తినేది. ఇంకా ఏమైనా తింటామా? ఎస్, ఎప్పుడైనా మనం మీట్స్ కూడా యాడ్ చేసుకుంటాం, ప్రోటీన్ సోర్సెస్ కూడా యాడ్ చేస్తాం. సో మనకి డైలీ మనం కార్బోహైడ్రేట్స్ ఇన్ని తింటున్నాం. మరి మీకు ఈ మాస్ గెయినర్ అనేది ఎందుకు అవసరం? ఒక లాజిక్ ఆలోచించండి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఏం కావాలి? మన ఇండియన్ ఫుడ్లో మనకి తక్కువ ఉన్నది ఏంటి? ప్రోటీన్ మనం డైలీ తీసుకోలేం. ఆల్రెడీ మన డైట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కాబట్టి మన డైట్లో ప్రోటీన్ లేదు. సో మనం ప్రోటీన్ని యాడ్ చేస్తే ఒక బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది. అలాగే మన మజిల్ గెయిన్ కానీ, మన వెయిట్ లాస్ కానీ మనకి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ వే ఇస్తుంది. సో మనకి ఇన్ని కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నప్పుడు మనకి మాస్ గెయినర్స్ ఎందుకు అవసరం? ఎందుకు మీరు తీసుకోవాలనుకుంటున్నారు? ఈ చీప్ థర్డ్ క్వాలిటీ కార్బోహైడ్రేట్స్ ఎందుకు మీ బాడీలో వేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ మాస్ గెయినర్స్ అనేది టోటల్ వేస్ట్ ఆఫ్ మనీ. ఇందులో ఇంత పెద్ద స్కూప్స్ ఉంటాయి తెలుసా మీకు? కొన్ని కంపెనీస్ వచ్చేసి ఒక్క సర్వింగ్లో 5 scoops, 6 scoops ఇన్ని డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ సర్వింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ స్కూప్ సైజెస్ ఉంటాయి. మనం వే ప్రోటీన్ కొన్నప్పుడు 30 grams స్కూప్ ఇంత చిన్న వస్తుంది. అది అనుకుంటున్నారేమో, అలా స్కూప్ అస్సలు ఉండదు. అసలు అంత చిన్న స్కూప్ ఉండదు. ఇంత పెద్ద స్కూప్స్ ఉంటాయి తెలుసా మాస్ గెయినర్స్లో. సో దట్ మీరు ఎక్కువ ఈ పౌడర్ని వాడాలి, ఎక్కువ మీకు క్యాలరీస్ రావాలి అని. బట్ ఈ పౌడర్ అనేది, ఈ మాస్ గెయినర్స్ అనేది మన హెల్త్ని పాడు చేస్తాయి డైలీ వాడుతుంటే. హోప్ మనకి క్యాలరీస్ ఇస్తాయి, ఇవ్వవని కాదు. బట్ దీని యొక్క ఇంగ్రీడియంట్స్ చూడండి మీరు. ఇందులో మాల్టోడెక్స్ట్రిన్ ఉంది. ఇది ఒక చీపెస్ట్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్. దీన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. సో దీన్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మీకే మంచిది. సో చాలామంది తప్పు ఏం చేస్తారంటే ఫుడ్ అవాయిడ్ చేసేస్తారు. అరే నేను సరిగా తినడం లేదు కదా, నాకు ఇంకా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవాలి కదా నేనని ఫుడ్ని అవాయిడ్ చేసి ఈ స్కూప్స్, ఈ పౌడర్ని వాడడం స్టార్ట్ చేస్తారు. దీంతో ఏమవుతుందంటే మన గట్ హెల్త్ పాడవుతుంది,
మన న్యూట్రిషన్ పాడవుతుంది. సో నేను చెప్పేది ఏమంటే మన ఇండియన్ డైట్లో డైలీ తినే ఫుడ్స్లోనే ఇన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, మనకి ఎంతో క్యాలరీస్ వస్తాయి, ఎంతో కార్బోహైడ్రేట్ సోర్స్ ఫుల్ఫిల్ అవుతుంది. జస్ట్ మీరు దాన్ని కొంచెం ఎక్కువ తినాలి అంతే. దానికని మీరు నాకు మాస్ గెయినర్ తీసుకోవాలి, నేను లావ్ అవ్వాలని మీరు చీప్ థర్డ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ని తీసుకుంటున్నారు. సో ఈ తప్పుని మీరు ఆపేయండి. మీరు ఎప్పుడైనా అథ్లీట్స్ కానీ బాడీ బిల్డర్స్ కానీ చూసారా ఈ మాస్ గెయినర్స్ వాడుతుంటూ? ఎవరు వాడరు సార్, ఎందుకంటే ఇవి వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ప్రోడక్ట్స్, ఇవి ఎవరు వాడరు. సో ఒకవేళ మీకు ఆలోచన ఉంటే మాస్ గెయినర్ తీసుకోవాలి, మాస్ గెయినర్ తీసుకుంటే నా బాడీ పెరుగుతుంది, మంచిగా నేను హెల్తీగా అవుతాను అనుకుంటే యు ఆర్ రాంగ్. సో మీరు ఈ మాస్ గెయినర్స్ని వాడకండి, ఇవి వేస్ట్ ఆఫ్ మనీ. మనకి మన ఇండియన్ డైట్లో మెయిన్ ఇంపార్టెంట్ మ్యాక్రోన్యూట్రియంట్ ఏది ల్యాక్ అవుతుందంటే దేన్ని మనం మన బాడీలో ఇంటేక్ చేయడం లేదంటే అది ప్రోటీన్. ఆ ప్రోటీన్నే మీరు తీసుకోండి, వే ప్రోటీన్ తీసుకోండి. వే ప్రోటీన్తో మీ డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ని మీరు ఫుల్ఫిల్ చేయండి. హోప్ మీకు నేను ఈరోజు ఈ వీడియోలో మాస్ గెయినర్ గురించి చెప్పిన డీటెయిల్స్ ఇవన్నీ అర్థమైంది అనుకుంటాను. నేను వచ్చే వీడియోస్లో మాస్ గెయినర్స్ గురించి డీటెయిల్గా మీకు ఎక్స్పోజ్ చేస్తాను. ప్రతి ఒక్క బ్రాండ్ని తీసుకొని మీకు అందులో ఏముంటుందో కంప్లీట్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హోప్ మీకు ఈరోజు ఒక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని ఎక్కువ షేర్ చేయండి. ఎవరైతే మాస్ గెయినర్స్ తీసుకోవాలనుకుంటున్నారో సో దట్ వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో దట్ వాళ్ళు కూడా వాళ్ళ మనీ ఈ చీప్ సప్లిమెంట్స్ మీద పెట్టకుండా మంచి వే ప్రోటీన్ మీద పెడతారు. అలాగే మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి బెల్ ఐకాన్ని ఆల్ పెట్టుకోండి. సో దట్ నేను ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తుంటాను. సో గైస్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ లెట్స్ ఫైట్ ఫర్ ఫిట్నెస్. థ్యాంక్ యూ. చాలామంది చాలా స్లిమ్గా ఉంటారు, చాలా బక్కగా ఉంటారు, వాళ్ళు వాళ్ళ వెయిట్ గెయిన్ చేయాలనుకుంటారు. బట్ వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి ఏ ఫుడ్స్ తినాలో తెలీదు, ఏ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలో తెలీదు, మన మీల్స్ని ఎలా తయారు చేసుకోవాలో తెలియదు, మన డైట్ ప్లాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా తెలీదు. సో చాలా స్ట్రగుల్ అవుతుంటారు, అసలు ఏం తినాలి, అసలు ఎలా మన వెయిట్ని గెయిన్ చేసుకోవాలని చాలా బాధపడుతుంటారు. సో గైస్ నేను ఈరోజు ఈ వీడియోలో మీతో ప్రతి ఒక్క డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక శాంపుల్ డైట్ ప్లాన్ కూడా మీతో షేర్ చేస్తాను వెయిట్ గెయిన్ కోసం. అలాగే మీకు ప్రతి ఒక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వెయిట్ గెయిన్ డైట్ ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలి, మీరు ఏ ఫుడ్స్ని ఎలా చూస్ చేయాలి, అలాగే ఏ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, అలాగే మనం ఎంత క్యాలరీస్ మెయింటైన్ చేయాలి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్ని మనం ఎంత పర్సెంటేజ్లో పెట్టాలి, వీటన్నిటి గురించి నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను హెల్త్ మరియు ఫిట్నెస్ రిగార్డింగ్ ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. సో మీరు ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో దట్ ఎప్పుడైతే నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ మీతో షేర్ అవుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ కవర్ చేద్దాం మనం ఎలా వెయిట్ గెయిన్ డైట్ ప్లాన్ని తయారు చేసుకోవాలి. సో మీరు ఈ వెయిట్ గెయిన్ డైట్ ప్లాన్ తయారు చేయాలంటే మీరు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా ఎక్కువ తినాలి. సపోజ్ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ 2000 ఉందనుకుంటే మీరు వెయిట్ గెయిన్ అవ్వాలంటే 500 క్యాలరీస్ ఎక్స్ట్రా కన్జ్యూమ్ చేయాలి. లేకపోతే మీకు ఇంకా ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవ్వాలంటే మీరు 700, 800 లేకపోతే 1000 క్యాలరీస్ ఎక్స్ట్రా మీరు గెయిన్ చేయాలి. అంటే 2000 ఉంటే మీరు 3000 దాకా మీ క్యాలరీ ఇంటేక్ పెట్టాలి. సో ఇప్పుడు మనం ఈ క్యాలరీస్ ఎక్కడి నుంచి తేవాలి? ఆబ్వియస్లీ మనం మ్యాక్రోన్యూట్రియంట్స్ నుండే ఈ క్యాలరీస్ అని తెచ్చుకుంటాం. సో ఎక్కువ మీరు ప్రోటీన్ సోర్సెస్ని వాడాలి, అలాగే ఎక్కువ కార్బోహైడ్రేట్ సోర్సెస్ని వాడాలి. మరి ఎక్కువ మీరు ఏ ఫుడ్స్ అయితే డెన్స్ ఫుడ్స్ ఉన్నాయో ఆ ఫుడ్స్ని మీరు చూస్ చేసుకోవాలి. మీరు ఎక్కువ ఇవన్నీ ఎందుకు తినాలంటే మీరు వెయిట్ గెయిన్ అవ్వాలంటే మీ క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఎంత ఎక్కువ ఫుడ్ని కన్జ్యూమ్ చేశారంటే అంత ఎక్కువ క్యాలరీస్ మీకు ప్రొవైడ్ అవుతాయి. సో అలాగే నేను మీతో ఒక విషయం చెప్పాను, డెన్స్ ఫుడ్స్ అని. అంటే ఏ ఫుడ్స్లో అయితే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయో అలాంటి ఫుడ్స్ మీరు తీసుకోవాలి. సపోజ్ మనం కిన్వా తీసుకున్నామంటే కిన్వా ఒక 100 గ్రామ్ కిన్వాలో సపోజ్ ఎగ్జాంపుల్ 50 క్యాలరీస్ ఉన్నాయి. అలాగే మీరు రైస్ తీసుకున్నారంటే అదే 100 గ్రామ్ రైస్లో మీకు 100 క్యాలరీస్ ఉంటాయి, అంటే 50 క్యాలరీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ డెన్స్ ఫుడ్స్ని మీరు కన్జ్యూమ్ చేశారంటే మీరు ఫాస్ట్గా మీ డైలీ టార్గెటెడ్ క్యాలరీస్కి మీరు ఈజీగా చేరగలరు. ఇందులో మనం కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్ని, ఫ్యాట్స్ని ఎక్కువ తీసుకుంటున్నాం. సో మరి కార్బోహైడ్రేట్స్ పర్సంటేజ్ వచ్చేసి మీరు 45 to 60% పెట్టండి. అలాగే ప్రోటీన్ పర్సంటేజ్ వచ్చేసి మీరు ఒక
30 to 40% పెట్టండి. అలాగే ఫ్యాట్ పర్సంటేజ్ వచ్చేసి మీరు 20 to 30% పెట్టండి. దీంతో మీకు మీ టార్గెటెడ్ క్యాలరీస్కి మీరు ఈజీగా రీచ్ అవ్వగలరు. సో గైస్ మరి మనం ఏ ఫుడ్స్ని తీసుకుంటే మనం తొందరగా మన టార్గెటెడ్ క్యాలరీస్ని చేరగలం. సో గైస్ ప్రోటీన్ గురించి మాట్లాడితే మనం మీట్, బీఫ్ కానీ, చికెన్లో మనం థై పార్ట్ యూస్ చేయండి. అలాగే ఎగ్స్లో హోల్ ఎగ్స్ యూస్ చేయండి, ఎందుకంటే హోల్ ఎగ్స్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. అలాగే మీరు ఫిష్ని యూస్ చేయొచ్చు. మరి డైరీ ప్రోడక్ట్స్లో మీరు పాలు, కర్డ్ని, ఇలాంటి ఫుడ్స్ని మీరు ప్రోటీన్ సోర్సెస్లో యాడ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్లో మనం వైట్ రైస్ కానీ, వైట్ పొటాటోస్, అలాగే పాస్తా, అలాగే వీట్ అంటే రొట్టెలు కానీ, ఇలాంటి ఫుడ్స్ని మీరు యాడ్ చేయండి. ఇంకా వచ్చేసి ఫ్యాట్స్లో మనం నట్స్ని, ఆయిల్స్లో మనం ఆలివ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ని వాడండి, ఎందుకంటే ఇందులో క్యాలరీస్ కూడా ఉంటాయి. మరి మనం ఏమైనా కుక్ చేసుకోవాలంటే ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఈజీగా వాడచ్చు. అది కాకుండా నట్స్, ప్రతి ఒక్క నట్స్, పీనట్స్ కానీ, ఆల్మండ్స్, క్యాష్యూస్, ఇలాంటి నట్స్, ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్స్ని మీరు వాడచ్చు. డ్రై ఫ్రూట్స్లోనే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో మీరు డైలీ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి మీ డైట్లో. ఇంకా ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం మీరు ఏం తెలుసుకోవాలంటే, ఇన్ని క్యాలరీస్ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఈ క్యాలరీస్ కరెక్ట్గా మన మజిల్కే పోవాలంటే మీరు ఎక్సర్సైజ్ని కంపల్సరీగా చేయాలి. మీరు మీ వర్కౌట్ని కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే మనం ఇన్ని ఎక్సెస్ క్యాలరీస్ తీసుకుంటున్నాం కదా, మన బాడీకి కావాల్సింది 2000 క్యాలరీస్, మనం ఇక్కడ 3000 క్యాలరీస్ తీసుకుంటున్నాం, అంటే ఒక 1000 క్యాలరీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. దీంతో ఎక్కువ క్యాలరీస్ వచ్చాయంటే మన బాడీకి, మనం వర్కౌట్ చేయకుండా జస్ట్ అలానే వదిలేసినామంటే ఈ ఎక్సెస్ క్యాలరీస్ అనేవి ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి మన బాడీలో స్టోర్ అయిపోతాయి. మన బాడీకి ఈ ఎక్సెస్ క్యాలరీస్ ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వకుండా మన మజిల్ మాస్ని పెంచాలనుకుంటే మీరు కంపల్సరీగా వర్కౌట్ లేకపోతే ఎక్సర్సైజ్, జిమ్కి కంపల్సరీగా పోవాలి. మీరు బాగా హెవీగా లిఫ్ట్ చేయాలి ఎక్కువ, ఎందుకంటే మనం పొద్దునుంచి తింటున్నాం, మనకి చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సాయంత్రం మనం జిమ్ పోయినాం, వర్కౌట్ చేసినాం, మీరు ఇంత ఎనర్జీ పెట్టుకొని లైట్ వెయిట్లు వాడితే వేస్ట్. మన మజిల్ మాస్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో మన ట్రైనింగ్ వాల్యూమ్ని ఎక్కువ హై పెట్టాలి, మనం ఎక్కువ వెయిట్స్ కొట్టాలి, ఎక్కువ సెట్స్ చేయాలి. అప్పుడే మన కరెక్ట్ ఈ క్యాలరీస్ అనేవి మన మజిల్కి పోతాయి. లేదంటే మన బాడీలో ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి మన బాడీలో స్టోర్ అయిపోతాయి. దీంతో మీరు చాలా ఆక్వర్డ్గా కనిపిస్తారు, మీరు షేప్ అవుట్ అయిపోతారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. సో ఆబ్వియస్లీ మనం ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రైస్ కానీ, డోనట్స్ కానీ, బేకరీ ఐటమ్స్, కేక్స్ కానీ, పేస్ట్రీస్ కానీ, ఇలాంటి ఫుడ్స్ని మీరు అవాయిడ్ చేయాలి. మనం వెయిట్ గెయిన్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మనకి ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం తినే ఫుడ్స్. మనకి ప్రాసెస్ ఫుడ్స్తో కానీ, ఇలాంటి కేక్స్, బేకరీ ఐటమ్స్, ఇలాంటి ఫుడ్స్తో మనకి క్యాలరీస్ చాలా తొందరగా కవర్ అయిపోతాయి, ఎక్కువ క్యాలరీస్ మనకి ప్రొవైడ్ అవుతాయి. బట్ మనం వీటిని కన్జ్యూమ్ చేయకూడదు, ఎందుకంటే ఇవి ఒక అన్హెల్దీ ఫుడ్స్. మనం అన్హెల్దీగా మనం వెయిట్ గెయిన్ చేయాలంటే ఆబ్వియస్లీ మీరు ఈ ఫుడ్స్ని తిన్నారంటే ఎక్కువ క్యాలరీస్ మీకు ప్రొవైడ్ అవుతాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మనకి ఫ్యాట్లో కన్వర్ట్ అవ్వడం. ఈ ఫుడ్స్తో మీరు తీసుకున్న ఎక్సెస్ క్యాలరీస్ మన బాడీలో తొందరగా ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి మన బాడీలో స్టోర్ అయిపోతాయి. ఒకవేళ సపోజ్ మీరు మీ డైలీ క్యాలరీ ఇంటేక్ పూర్తి చేస్తున్నారు, 3000 క్యాలరీస్ లేకపోతే 2800 క్యాలరీస్ దాకా మీరు పోతున్నారు, ఇంకా 200 క్యాలరీస్ ఉన్నాయి, అప్పుడు మీరు ఈ జంక్ ఫుడ్ని తినొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో గైస్ నేను ఇప్పుడు మీతో ఒక శాంపుల్ డైట్ ప్లాన్ని షేర్ చేస్తాను. ఈ డైట్ ప్లాన్ మీరు ఫాలో చేయాలనుకుంటే చేయొచ్చు. ఈ డైట్ ప్లాన్ వచ్చేసి 2800 క్యాలరీస్ డైట్ ప్లాన్. ఒకవేళ మీరు దీన్ని ఫాలో చేయాలనుకుంటే మీరు ఫాలో చేయొచ్చు, లేకపోతే మీరు ఇది ఒక శాంపుల్గా పెట్టుకోండి. ఈ శాంపుల్ డైట్ ప్లాన్ నేను మీతో ఏ ఫుడ్స్ అయితే ఎక్కువ క్యాలరీస్ మీకు ప్రొవైడ్ అవుతాయో అలాంటి ఫుడ్స్ని చూస్ చేసి ఈ డైట్ ప్లాన్ తయారు చేశాను. ఇందులో ప్రోటీన్ ఉంది, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, మరియు ఫ్యాట్స్ కూడా ఉన్నాయి. ఈ శాంపుల్ డైట్ ప్లాన్లో మనం 6 మీల్స్ని పెట్టినాం. సో ఫస్ట్ మనం మీల్ నెంబర్ 1 గురించి మాట్లాడదాం. సో గాయ్స్ ఫస్ట్ మీల్ వచ్చేసి 1 కప్ ఓట్స్, దీంతో సహా మనం 3 హోల్ ఎగ్స్, అలాగే 1 ఫ్రూట్, ఏదైనా ఫ్రూట్ తీసుకోండి. మీరు యాపిల్ కానీ, బనానా కానీ, ఆరెంజెస్ కానీ ఏదైనా ఫ్రూట్ తీసుకోండి, 1 ఫ్రూట్ని యాడ్ చేయండి బ్రేక్ఫాస్ట్లో. దీంతో మీకు ఆల్మోస్ట్ ఆల్ 630 క్యాలరీస్ మీకు ప్రొవైడ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీల్ నెంబర్ 2. ఇందులో నేను మీతో ఒక ప్రోటీన్ స్మూతీని యాడ్ చేశాను. ఈ ప్రోటీన్ స్మూతీ యొక్క రెసిపీ వచ్చేసి ఇందులో మనం 1 బనానా తీసుకున్నాం, 1 స్కూప్ వే ప్రోటీన్ తీసుకున్నాం, ఇంకా 1 టేబుల్ స్పూన్ పీనట్ బటర్,
ఈ 3 మీరు కంబైన్ చేసి మిక్సీలో మిక్స్ చేశారంటే మీకు 365 క్యాలరీస్, దాదాపు 365 క్యాలరీస్ మీకు ప్రొవైడ్ అవుతాయి. ఇంకా మీల్ నెంబర్ 3 వచ్చేసి 1 కప్ రైస్. దీంతో సహా మీరు పప్పుని యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఏదైనా కర్రీ ఉంటే మీ ఇంట్లో దాన్ని యాడ్ చేసుకోవచ్చు. దీంతో సహా మనం ఒక 200 గ్రామ్స్ చికెన్ ప్రోటీన్ కోసం తీసుకోవాలి. అలాగే 1 కప్ పొటాటోస్ని మీరు ఫ్రై అయినా చేసుకోండి, లేకపోతే ఇలానే మీ ఇష్టం ఒక ప్యాన్ మీద హీట్ చేసుకోండి, లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని మీరు పొటాటోస్ని ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ మీరు యూజ్ చేయకండి. దీంతో సహా మీరు 1 కప్ కర్డ్ని తీసుకోండి. దీంతో మీకు ఆల్మోస్ట్ ఆల్ 600 దాకా క్యాలరీస్ ప్రొవైడ్ అవుతాయి ఈ మీల్తో. ఇంకా నెక్స్ట్ మీల్ వచ్చేసి మీల్ నెంబర్ 4. మీల్ నెంబర్ 4లో మీరు 2 స్లైసెస్ వీట్ బ్రెడ్ కానీ బ్రౌన్ బ్రెడ్ కానీ తీసుకోండి. అలాగే ఈ 2 స్లైసెస్లో మీరు మధ్యలో వెజిటేబుల్స్ అయినా వేయండి, లేకపోతే ప్రోటీన్ సోర్సెస్ ఏమైనా ఉంటే మీ ఇంట్లో అదైనా వేయండి. దీంతో మీరు ఒక స్లైస్ చీజ్ని వేసుకొని కన్జ్యూమ్ చేయండి. దీంతో మీకు ఆల్మోస్ట్ ఆల్ 200 to 220 క్యాలరీస్ దాకా ప్రొవైడ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ మీల్ వచ్చేసి మీల్ నెంబర్ 5 అంటే డిన్నర్లో మీరు 3 రొట్టెలు తీసుకోండి, ఇంకా ఏదైనా కర్రీ ఉంటే దాన్ని తీసుకోండి, లేకపోతే మీరు 150 గ్రామ్ ప్రోటీన్ని యాడ్ చేయండి. దీంతో మీకు ఈ మీల్తో మీకు దాదాపు 654 క్యాలరీస్ ప్రొవైడ్ అవుతాయి. అలాగే మీల్ నెంబర్ 6 అంటే లాస్ట్ మీల్, పడుకునే ముందు మీరు ఈ మీల్ని తీసుకోండి. ఇందులో మీరు 1 గ్లాస్ పాలు తీసుకోండి, అంటే 250 ml మిల్క్ తీసుకోండి. దీంతో సహా మీరు చేతి నిండా డ్రై ఫ్రూట్స్ని కన్జ్యూమ్ చేయండి. దీంతో మీకు ఆల్మోస్ట్ ఆల్ 368 క్యాలరీస్ దాకా ప్రొవైడ్ అవుతుంది. సో గాయ్స్ దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారంటే 2800 to 2850 క్యాలరీస్ దాకా మీకు ప్రొవైడ్ అవుతుంది. సో హోప్ మీకు ఈ డైట్ ప్లాన్ అర్థమైంది అనుకుంటాను. సో మీరు ఈ డైట్ ప్లాన్లో ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చికెన్ నచ్చకపోతే ఫిష్ యాడ్ చేయండి, అలాగే ఫిష్ నచ్చకపోతే బీఫ్ మీరు తింటున్నారంటే బీఫ్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే పనీర్ మీరు ఈవినింగ్ టైంలో పనీర్ యాడ్ చేస్తున్నారు, పనీర్ని కాకుండా చికెన్ని యాడ్ చేసుకోండి, ఏమైనా యాడ్ చేసుకోండి. అలాగే మనం మీల్ నెంబర్ 4లో మాట్లాడడం వెజ్జీస్ ఉన్నాయని, మీరు వెజిటేబుల్స్లో కూడా మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్లో ఒక కర్రీ అయినా మీరు దీనిలో స్టఫ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు సింగిల్ తినాలంటే మీరు సింగిల్గా తినచ్చు. అలా ఏం ప్రాబ్లం ఏముండదు. ఇంకా మీకు కంఫర్టబుల్ మీరు ఎలా తినాలనుకుంటున్నారో అలా తినండి. బట్ ఇందులో మనం ఆయిల్ వాడేటప్పుడు ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వాడండి. మన కాడ ఉన్న రిఫైన్డ్ ఆయిల్స్ని అవాయిడ్ చేయండి, ఇవి అన్హెల్దీ ఆయిల్స్. ఇంకా మీరు బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ ఉన్నాయి, మీరు ఓట్స్ తినరు అంటే మీరు పాస్తా అయినా తీసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా వేరే మీల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నూడిల్స్ అయినా యాడ్ చేసుకోండి, ఇంకా మీ ఇష్ట ప్రకారం. సో గాయ్స్ ఇది ఒక శాంపుల్ డైట్ ప్లాన్. దీన్ని చూసి మీరు మీ ఫుడ్స్ని అడ్జస్ట్ చేసుకోండి, మీ క్యాలరీ ఇంటేక్ని అడ్జస్ట్ చేసుకోండి. ఏదైనా మీకు నచ్చకపోతే దీన్ని కూడా మీరు ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది శాంపుల్ డైట్ ప్లాన్, దీన్ని ఫాలో చేయాలని రూల్ ఏం లేదు. మీకు నచ్చిన ఫుడ్స్ని మీరు యాడ్ చేసుకోండి, మీకు ఏదైనా నచ్చవంటే మీరు వీటిని రిమూవ్ చేసేయండి. సో మరి హోప్ మీకు ఈరోజు ఒక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని ఎక్కువ షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో దట్ మీకు ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరుతూనే ఉంటుంది. సో గాయ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ లెట్స్ ఫైట్ ఫర్ ఫిట్నెస్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ మ్యాక్రోన్యూట్రియంట్స్ గురించే మాట్లాడుతుంటారు. ప్రోటీన్ తినాలి, కార్బ్స్ తినాలి, ఫ్యాట్స్ తినాలి. ప్రోటీన్ తింటే మజిల్ పెరుగుతుంది, కార్బ్స్ తింటే మనకి ఎనర్జీ వస్తుంది, ఫ్యాట్స్ తింటే మనకి ఎనర్జీ వస్తుంది. బట్ మైక్రోన్యూట్రియంట్స్ గురించి ఎవరు మాట్లాడరు. అసలు మైక్రోన్యూట్రియంట్స్ గురించి మనం మర్చిపోయినాం. అసలు మైక్రోన్యూట్రియంట్స్ మనకి పనికి రావు అనుకుంటాం, ఎందుకంటే వీటి గురించి ఇంపార్టెన్స్ ఎవరికి తెలియదు. ఇవి మన బాడీలో ఏం చేస్తాయో కూడా ఎవరికి తెలియదు. అసలు మనకి వైటమిన్స్ మరియు మినరల్స్ మన బాడీకి కావాలా? వీటన్నిటి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అసలు వైటమిన్స్ అంటే ఏంటి, వైటమిన్స్ మన బాడీలో ఏం పని చేస్తాయి, ఒకవేళ మనం వైటమిన్స్ని తీసుకుంటే మనకి ఏమైనా అవుతుందా, ఏమైనా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తామా, మనం వైటమిన్ ట్యాబ్లెట్స్ని వాడాలా వాడకూడదా, ఇవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. బై ద వే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ వచ్చేసి వైటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే. అలాగే వైటమిన్ బిలో మనకి ఎన్నో రకాలు ఉన్నాయి. వైటమిన్ B1, B2, B3, B4, B6, B12, B7, బయోటిన్, ఇవన్నీ ఎన్నో రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ మన బాడీకి కంపల్సరీగా కావాలి. సో ఈ వైటమిన్స్ మన బాడీలో ఏం పని చేస్తాయి? ప్రోటీన్ వచ్చేసి మన మజిల్ కోసం, మన మజిల్ బిల్డింగ్, మన మజిల్ టిష్యూస్ కోసం, అలాగే సెల్స్ గ్రోత్ కోసం ఉపయోగపడుతుంది. అలాగే కార్బ్స్ వచ్చేసి మన బాడీకి కావాల్సిన ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది.
అలాగే ఫ్యాట్స్ కూడా మన బాడీకి కావాల్సిన డెన్స్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది. సో మరి ఈ వైటమిన్స్ మరియు మినరల్స్ ఏం చేస్తాయి? అసలు మన బాడీకి కావాల్సిన ఎనర్జీ దొరికితే మన మజిల్ బాగుంటే సరిపోతుందా? ఇంకా వేరే ఫంక్షన్స్ లేవా బాడీలో? చాలా ఉన్నాయి సార్. ఏమేమి ఉన్నాయో నేను ఇప్పుడు మీతో డీటెయిల్గా చెప్తాను. ప్రతి ఒక్క వైటమిన్ ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది. సపోజ్ వైటమిన్ ఏ తీసుకుంటే వైటమిన్ ఏ ఒక ఫంక్షన్స్ వేరు, వైటమిన్ బి ఒక ఫంక్షన్స్ వేరు, వైటమిన్ సి ఒక ఫంక్షన్స్ వేరు, అలాగే వైటమిన్ కే ఒక ఫంక్షన్స్ వేరు ఉన్నాయి. ఇవన్నీ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో గైస్, వైటమిన్ యొక్క ఫంక్షన్స్లో మనకి యూరియా ఫామ్ అవ్వాలి అంటే మనం పాస్ పోతాం. మన పాస్ ఎలా ఫామ్ అవుతుంది? ప్రోటీన్తో, కార్బ్స్, ఫ్యాట్స్ ఫామ్ అవుతుందా? కాదు కదా. మన యూరిన్ ఫామ్ అయ్యేది వైటమిన్స్ మరియు మినరల్స్తోనే. ఇది కాకుండా మన బాడీకి కావాల్సిన ఎనర్జీని మెటబాలైజ్ చేయడానికి, మన ప్రోటీన్ని సింథసైజ్ చేయడానికి మనం ప్రోటీన్ని తీసుకుంటాం, కార్బ్స్ని తీసుకుంటాం, BCAASని, ఫ్యాట్స్ని తీసుకుంటాం. ఇవన్నీ బ్రేక్ డౌన్ అవ్వాలి కదా. బ్రేక్ డౌన్ అయ్యి మన బాడీకి కావాల్సిన ఎనర్జీ ప్రొవైడ్ చేస్తే మన బాడీకి కరెక్ట్గా పనిచేస్తుంది. వీటిని బ్రేక్ డౌన్ చేసే పని వైటమిన్స్ అండ్ మినరల్సే చేస్తాయి. అలాగే మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలిందంటే, ఏమైనా కట్ అయిందంటే, ఏమైనా వూండ్స్ వచ్చిందంటే మనకి మైక్రోన్యూట్రియంట్స్ ఇస్తాయా ఏమైనా పని? కాదు, మైక్రోన్యూట్రియంట్స్ చేయవు. మనకి వైటమిన్స్ మరియు మినరల్స్ మనకి హీలింగ్ ఇస్తాయి. మనకి ఏమైనా బోన్లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ సపోర్ట్ చేస్తాయి. అలాగే ఏమైనా మనకి బోన్ ఇరిగిందంటే మనకి జాయినింగ్ కోసం వైటమిన్స్ అండ్ మినరల్స్ చాలా అవసరం. ఏమైనా బోన్స్ కోసం ఏమైనా బోన్ ఒకవేళ ఇరిగితే మనకి డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారు? మనం వైటమిన్ డీని తీసుకోవాలి. వైటమిన్ డి సప్లిమెంటేషన్ చేస్తారు. ఎంత ఎక్కువ వాల్యూస్ ఒక డోసేజెస్ ఇస్తారు. ఎందుకు? వైటమిన్స్తోనే ఇవి హీల్ అవుతాయి కాబట్టి. అలాగే మన బోన్స్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి, హార్డ్గా ఉండాలంటే మనకి కావాల్సింది వైటమిన్సే మన బాడీ యొక్క బోన్స్ని, మళ్ళీ పళ్ళుని బాగా స్ట్రాంగ్గా చేస్తాయి. మన టిష్యూస్ని బాగా ప్రిపేర్ చేస్తాయి. ఒకవేళ మన టిష్యూస్ డ్యామేజ్ అయితే కూడా ఈ టిష్యూస్ని ఇవి రిపేర్ చేస్తాయి. అలాగే మన ఇమ్యూన్ ఫంక్షన్ కోసం, మరి ఓస్టియోపోరోసిస్ కోసం, మన బాడీలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ని తయారు చేయడానికి, మెయింటైన్ చేయడానికి, రిపేర్ చేయడానికి ఈ ఇంపార్టెంట్ పనులన్నీ వైటమిన్స్ మరియు మినరల్సే చేస్తాయి. అవి కాకుండా మన కళ్ళ కోసం, మనం చూస్తున్నాం, మన చూపు కోసం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వీటికి అన్ని సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం వైటమిన్స్ తీసుకుంటేనే ఈ వైటమిన్సే మన కళ్ళకి, మనం వింటున్నాం, మనం వినే సెన్సేషన్ని, అలాగే మనం ఫీల్ అవుతున్నాం, టచ్ చేసి ఫీల్ అవుతున్నాం. ఇవన్నీ పనులు వచ్చేసి మనకి మన బాడీలో ఉన్న మైక్రోన్యూట్రియంట్సే చేస్తాయి. సో మైక్రోన్యూట్రియంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని అసలు ఎవరో పట్టించుకోరు. ఏమైనా ఎక్కడైనా చూడని మైక్రోన్యూట్రియంట్స్ గురించే మాట్లాడుతుంటారు, బట్ మైక్రోన్యూట్రియంట్స్ గురించి ఎవరు మాట్లాడరు. సో గైస్, హోప్ ఈ మైక్రోన్యూట్రియంట్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఇవి తీసుకోకుంటే ఏమవుతుంది? ఇవి తీసుకోకుంటే ఆబ్వియస్లీ వీటి యొక్క డిఫిషియన్సీస్ వస్తాయి, మనకి ఎన్నో రకాల రోగాలు వస్తాయి. ఒకవేళ మీరు వైటమిన్ ఏ తీసుకోకుంటున్నారంటే మనకి డిఫిషియన్సీస్ వస్తాయి. సో ఇది ఒక డిఫిషియన్సీ అనమాట. సపోజ్ మీ బోన్స్ వీక్ అయిపోయినాయంటే దాని యొక్క కారణం వైటమిన్ డి డిఫిషియన్సీ. అలాగే మీ హెయిర్ ఫాల్ ఉందంటే దాని యొక్క కారణం బయోటిన్, వైటమిన్ B7 అనుకుంటా, B7 యొక్క డిఫిషియన్సీ. అలాగే మీ బాడీలో ఉన్న ఐరన్ అబ్జార్బ్ అవ్వడం లేదంటే దీని యొక్క డిఫిషియన్సీ వచ్చేసి వైటమిన్ సి. సో ఇలాంటి ఎన్నో రకాల వైటమిన్స్ ఉన్నాయి. వీటిని మీరు కన్జ్యూమ్ చేయకపోతే ఎన్నో రకాల డిఫిషియన్సీస్ కూడా వస్తాయి. దీన్ని మీరు ప్రోటీన్ తీసుకుంటూ, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ, ఫ్యాట్స్ తీసుకుంటూ మీరు దీన్ని రికవర్ చేయలేరు, దీన్ని రిపేర్ చేయలేరు. దీనికి కావాల్సింది మల్టీవైటమిన్స్. సో కంపల్సరీగా మీరు మీ బాడీకి మల్టీవైటమిన్స్ కానీ వైటమిన్స్ కానీ ప్రొవైడ్ చేయాలి, కంపల్సరీ. దిస్ ఈజ్ మ్యాండేటరీ. ఎంత మీరు ఫోకస్ ప్రోటీన్, కార్బ్స్ మరియు ఫ్యాట్స్కి పెడతారో దానికన్నా డబల్ ఫోకస్ మీరు వైటమిన్స్ మరియు మినరల్స్ కోసం పెట్టాలి. ఇంకా వైటమిన్స్ మరియు మినరల్స్ని మనం ఫుడ్స్ నుంచి తీసుకోగలమా? ఎస్, మనం ఫుడ్స్ నుంచి కూడా వైటమిన్స్ మరియు మినరల్స్ని తీసుకోగలం. మనం ఇండియాలో ఉంటాం, సో మనకి ఎన్నో రకాల వెరైటీ ఫుడ్స్ ఉన్నాయి. మీరు ప్రతి ఒక్క ఫుడ్ని తినండి. ఏ ఫుడ్ని అరే నేను ఇది తినను, అరే నేను ఈ కూర తినను, ఇలాంటి పనులు చేయకుండా మీరు ప్రతి ఒక్క ఫుడ్ని తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఫుడ్లో వేరే వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సపోజ్ క్యారెట్లో వైటమిన్ ఏ ఉంటుంది, అలాగే బ్రోకోలీలో వేరే వైటమిన్ ఉంటుంది, అలాగే లివర్లో వేరే వైటమిన్ ఉంటుంది, మీట్స్లో వేరే వైటమిన్ ఉంటుంది. సో ఇవన్నీ మీకు కావాలంటే, ఇవన్నీ మీ బాడీకి కావాలంటే మీరు ప్రతి ఒక్క ఫుడ్ని తీసుకుంటూ ఉండాలి. మీరు ఏ ఫుడ్ని అవాయిడ్ చేయకూడదు. మరి తీసుకోవాలంటే ఏదంటే అది తినడం కాదు, బాగా మంచిగా హెల్తీగా కుక్ చేసుకొని ఇంట్లోనే తీసుకోండి. ఒకవేళ మీరు ఈ ఫుడ్స్ని తీసుకోలేకపోతున్నారంటే
అప్పుడు మీరు కంపల్సరీగా మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ని వాడాలి. ఎస్, ఎందుకో నేను ఆల్రెడీ మీకు ఏం చేస్తాయో వైటమిన్స్ అండ్ మినరల్స్ దీని గురించి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఎందుకో చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు ఒకవేళ మీకు ఈ ఫుడ్స్ మీరు తీసుకోవడం లేదు, మీరు ట్రావెల్లో ఉన్నారు, లేకపోతే మీకు కరెక్ట్గా ఫుడ్ దొరకడం లేదు అంటే మీరు అప్పుడు కంపల్సరీగా మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ని వాడండి. మీకు మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ సప్లిమెంటేషన్లో చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు ఎన్నో బ్రాండ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు కావాలంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ మీరు మీ డాక్టర్స్ని కన్సల్ట్ చేయండి. మీరు మీ డాక్టర్స్ని కన్సల్ట్ చేశారంటే వాళ్ళు మీ బాడీ ప్రకారం వాళ్ళు మీకు కావాల్సిన మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ప్రొవైడ్ చేస్తారు. కాదు అంటే మీరు కెమిస్ట్ షాప్ లేకపోతే ఫార్మసీ షాప్కి వెళ్ళి మీరు ఎగ్జాక్ట్ ఏదైనా ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పి మీరు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ పర్చేస్ చేసుకుని డైలీ ఒక ట్యాబ్లెట్ లేకపోతే 2 ట్యాబ్లెట్స్ మీరు వాడచ్చు. సో ఇంకా నేను ఒక PDF నేను మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. ఏ విటమిన్ ఎంత మీరు తీసుకోవాలో వీటి గురించి ఎగ్జాక్ట్ కంప్లీట్ డీటెయిల్గా నేను మీకు అందులో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏమైనా ట్యాబ్లెట్స్ తీసుకునేటప్పుడు మీరు దీన్ని చూసుకోండి. ఒకవేళ ఎక్సెస్ ఉంటే ఏం పర్వాలేదు, ఒకవేళ తక్కువ ఉంటే కూడా ఏం పర్వాలేదు. మీరు ఒకవేళ మీకు ఆ ట్యాబ్లెట్లో మీకు రికమెండెడ్ డోసేజ్ రాకపోతే మీరు 2 ట్యాబ్లెట్స్ వాడచ్చు. ఒకవేళ మీకు ఒక ట్యాబ్లెట్తో రికమెండెడ్ డోసేజ్ వచ్చిందంటే RDA ప్రకారం ఏ రికమెండెడ్ డోసేజ్ ఉందో వచ్చిందంటే మీరు ఒక ట్యాబ్లెట్ కూడా వాడచ్చు. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం కవర్ చేసిన టాపిక్ వచ్చేసి వైటమిన్స్ అండ్ మినరల్స్ అవసరమా కాదా? ఎస్, కంపల్సరీగా అవసరం. ప్రతి ఒక్కరు వాడాలి, ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు వాడాలి, ఇంకా కంపల్సరీగా చిన్నపిల్లలు కూడా వాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో రకాల డెఫిషియన్సీస్ మన చిన్నపిల్లలకి వస్తున్నాయి. సో నేను పేరెంట్స్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే మీరు మీ పెడిట్రిషియన్ని కన్సల్ట్ చేసి వీళ్ళకి ఏమేమి వైటమిన్స్ మరియు మినరల్స్ కావాలా వాళ్ళ ఏజ్ తగ్గట్టు వాళ్ళతో మీరు రాపించుకొని ఆ సప్లిమెంటేషన్ వాళ్ళకి కంపల్సరీ చేపియండి. ఒకవేళ వాళ్ళు ఎందుకంటే చిన్నపిల్లలు ఫుడ్స్ తినడం ఆపేస్తారు, వాళ్ళు ఫుడ్స్ ఎక్కువ తినరు, కొందరు తింటారు కొందరు తినరు. సో ఎవరైతే తినరో వాళ్ళకి సప్లిమెంటేషన్ లేకపోతే టానిక్ సిరప్స్తో వాళ్ళకి కావాల్సిన మల్టీవైటమిన్స్ వాళ్ళకి కావాల్సిన వైటమిన్స్ మరియు మినరల్స్ మనం వాళ్ళకి అందించాలి. ఇది మన బాధ్యత, మనం మాండేటరీగా మనం కంపల్సరీగా చేయాలి. సో గైస్, హోప్ మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పిన మాటలన్నీ అర్థమైంది అని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని ఎక్కువ షేర్ చేయండి. సో దట్ ప్రతి ఒక్కరికి దీని గురించి తెలుసుకొని అర్థం చేసుకొని వీటిని వాడడం స్టార్ట్ చేస్తారు. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో దట్ నేను ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కసారి ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అలాగే మీకు ఏ టాపిక్ వీడియో అయినా కావాలంటే మీకు నాకు కామెంట్ చేసి అడగచ్చు. నేను త్వరలో ఆ వీడియోని కవర్ చేస్తాను. సో గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ అండ్ లెట్స్ ఫైట్ ఫర్ ఫిట్నెస్. థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం అసెటైల్ L-కార్నిటిన్ గురించి మాట్లాడబోతున్నాం. బిగ్ మజిల్ యొక్క అసెటైల్ L-కార్నిటిన్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడదాం. యాక్చువల్లీ ఈరోజు మనం ఈ బ్రాండ్ గురించి కాదు, అసలు ఈ L-కార్నిటిన్ అనేది ఏందో దీని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ L-కార్నిటిన్ని చాలామంది వెయిట్ లాస్ సప్లిమెంట్, ఫ్యాట్ లాస్ సప్లిమెంట్ అని దీన్ని వాడుతుంటారు. చూద్దాం ఈ వీడియోలో ఈ L-కార్నిటిన్ అనేది మన ఫ్యాట్ లాస్కి మన వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుందా చేయదా. సో మరి టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ మనం మాట్లాడదాం అసలు L-కార్నిటిన్ అనేది ఏంటి. సో L-కార్నిటిన్ అనేది అమినో యాసిడ్స్తో తయారవుతుంది. 2 అమినో యాసిడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి లైసిన్, రెండోది వచ్చేసి మిథియోనైన్. ఈ 2 అమినో యాసిడ్స్ కలిపితేనే మనకి L-కార్నిటిన్ అనేది తయారవుతుంది. ఈ L-కార్నిటిన్ అనేది మన బాడీలో ఆల్రెడీ తయారవుతుంది. మన కిడ్నీస్లో ఈ L-కార్నిటిన్ తయారవుతుంది. ఏదైనా ఎక్కువ L-కార్నిటిన్ మన కిడ్నీలో వచ్చిందంటే ఇది వాటర్తో ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో మరి ఈ L-కార్నిటిన్ పని ఏంటి? సో గైస్, ఈ L-కార్నిటిన్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, అంటే ఎక్కువ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడ ఉంటాయి? మన అబ్డామిన్ లెవెల్లో ఉంటాయి, మన థైస్లో. అలాగే లేడీస్ ఉన్నారంటే వాళ్ళకి హ్యాండ్స్ యొక్క బైసెప్స్లో ఉంటాయి, ట్రైసెప్స్లో ఉంటాయి. సో ఈ L-కార్నిటిన్ ఏం చేస్తుందంటే ఈ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని మైటోకాండ్రియాకి తీసుకుపోయి అక్కడ ఇవి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తారు. సో ఈ పాయింట్ మీకు తెలిస్తేనే మీరు మీ మైండ్లో ఒక్క విషయం అర్థమైంటుంది, అరే మన బాడీలో ఉన్న ఫ్యాట్ మన ఎనర్జీలో కన్వర్ట్ అయ్యి యూజ్ అయిపోతుంది. సో ఎలాగైతే మనం ఈ L-కార్నిటిన్ని వాడుతుంటామో అలాగే మన బాడీలో ఉన్న ఫ్యాట్ కట్ అవుతూ ఉంటుంది, అలాగే మన బాడీకి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది.
సో ఇది థియరిటికల్లీ ప్రూవ్ అయింది. ఎస్, దీని యొక్క ఎల్ కార్నిటిన్ యొక్క పని ఇదే, బట్ ఇది ప్రాక్టికల్లో ఫెయిల్ అయింది. ఈ విషయం అనేది ప్రాక్టికల్లో ప్రూవ్ అవ్వలేదు. దీని గురించి స్టడీస్ నేను మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి 3 రకాలు ఉన్నాయి ఎల్ కార్నిటిన్వి. ఫస్ట్ అసెటైల్ ఎల్ కార్నిటిన్ అనేది, రెండోది ప్రొపియోనైల్ ఎల్ కార్నిటిన్ అని, మూడోది ఎల్ కార్నిటిన్ ఎల్ టార్ట్రేట్ అని. ఈ 3 ఎల్ కార్నిటిన్ వేరే వేరే ఫంక్షన్స్ చేస్తాయి. సపోజ్ ఇప్పుడు మన కాడ అసెటైల్ ఎల్ కార్నిటిన్ ఉంది, ALCAR. సో ఇది వచ్చేసి మన నర్వస్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో గైస్, ఈ ఆల్కార్లో న్యూరో ప్రొటెక్టివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీంతో మన నర్వస్ సిస్టమ్ అనేది చాలా బాగా ప్రొటెక్ట్ అవుతుంది. అలాగే మీరు వేరే ఎల్ కార్నిటిన్ తీసుకున్నారంటే వాళ్ళు అవి మన హార్ట్ కోసం, మన క్యాన్సర్ సెల్స్ కోసం, అలాగే కిడ్నీ, లివర్ కోసం, ఇంకా చాలా వేరే వేరే ట్రీట్మెంట్స్ కోసం ఈ ఎల్ కార్నిటిన్ని వాడతారు. ఇంకా ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఎల్ కార్నిటిన్ యొక్క ఫంక్షన్ ఏమంటే ఇవి మన బాడీలో ఉన్న వేస్ట్ సెల్స్ని, వేస్ట్ ప్రోడక్ట్స్ని రిమూవ్ చేస్తాయి. అంటే యాంటీ ఆక్సిడెంట్గా ఈ ఎల్ కార్నిటిన్ అనేది పనిచేస్తుంది. బట్ ఇది వెయిట్ లాస్ కోసం ప్రూవ్ అవ్వలేదు. ఎలాగంటే ఒకసారి ఒక స్టడీ పబ్లిష్ అయింది. ఈ స్టడీలో 38 ఉమెన్ని తీసుకున్నారు. వాళ్ళకి ఒక వారంలో 4 times ఎక్సర్సైజ్ చేయించారు. ఈ ప్రాసెస్ చేసి చూసిన తర్వాత వాళ్ళ బాడీలో ఎటువంటి వెయిట్ లాస్ అనేది కనపడలేదు. ఎస్, ఈ స్టడీ ప్రూవ్ అయింది. ఈ స్టడీస్ ఉన్నాయి. ఒకవేళ మీకు ప్రూవ్ కాకుంటే, ఒకవేళ మీకు కన్ఫర్మేషన్ లేదంటే నేను ఈ ఆర్టికల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేశాను, మీరు ఆ ఆర్టికల్స్ చదువుకోవచ్చు. బట్ కొన్ని స్టడీస్ ఇవి కూడా ప్రూవ్ చేస్తున్నాయి ఏమంటే ఇది ఫ్యాట్ లాస్లో ఉపయోగపడుతుంది. ఈ ఎల్ కార్నిటిన్ అనేది మన ఇన్సులిన్ స్పైక్తో పనిచేస్తుంది. ఇన్సులిన్ మన బాడీలో ఎలా స్పైక్ అవుతుంది? ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ని తీసుకుంటామో అప్పుడు ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది. దీంతో అర్థం ఏమవుతుందంటే ఎల్ కార్నిటిన్ని మనం కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఎస్, మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఈ ఎల్ కార్నిటిన్ అనేది పనిచేస్తుంది వెయిట్ లాస్కి కూడా. బట్ ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజల్ట్ ఇస్తుంది. సపోజ్ నేను వాడుతున్నాను, నాకు వెయిట్ లాస్ చేసిందంటే మీకు వెయిట్ లాస్ చేస్తుందని గ్యారెంటీ నేను ఇవ్వలేను. సో మీరు దీన్ని పర్చేస్ చేయాలా లేదా అనేది ఇప్పుడు మీ ఇష్టం. నేను మీకు స్టడీస్ కూడా ప్రూవ్ చేశాను. ఇంకా మీ ఇష్టం. ఒకవేళ మీకు పర్చేస్ చేయాలనుకుంటే మీరు పర్చేస్ చేయొచ్చు. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ప్రతి ఒక్క బ్రాండ్లో ఎల్ కార్నిటిన్, ప్రతి ఒక్క బ్రాండ్ వాళ్ళు ఎల్ కార్నిటిన్ ప్రొవైడ్ చేస్తారు. మీరు వాళ్ళ కాడ నుంచి ఎల్ కార్నిటిన్ని వాడచ్చు. బట్ ఎల్ కార్నిటిన్ డిఫిషియన్సీ చాలా తక్కువ కనిపించాయి. ఒకవేళ మీకు ఎల్ కార్నిటిన్ డిఫిషియన్సీ ఉందని డాక్టర్స్ చెప్తే అప్పుడు మీరు ఈ సప్లిమెంట్ని వాడచ్చు. సో మరి ఈ సప్లిమెంట్స్ కాకుండా మనం ఫుడ్స్తో ఏమైనా ఎల్ కార్నిటిన్ని తీసుకోవచ్చా అని మీకు ఒక డౌట్ వచ్చింది అనుకుంటాం. సో మనం ఫుడ్స్లో కూడా ఎల్ కార్నిటిన్ని తీసుకోవచ్చు. ఫుడ్స్ ఎలా అంటే బీఫ్లో ఉంటుంది ఎల్ కార్నిటిన్, అలాగే ఫిష్లో, అలాగే పాలులో, అలాగే చీజ్, చెడ్డర్ చీజ్లో, అలాగే చికెన్లో. ఈ నాన్ వెజ్ ఐటమ్స్లో ఎల్ కార్నిటిన్ అనేది ఆల్రెడీ ఉంటుంది. మన బాడీకి మనం నాన్ వెజ్ ఐటమ్స్ మనం తింటున్నాం అనుకుంటే ఎల్ కార్నిటిన్ అనేది మన బాడీలో ప్రొవైడ్ అవుతూనే ఉంటుంది. సో దీనికోసం సప్లిమెంట్ చేయాల్సిన అవసరం మనకి లేదు. ఏమంటే ఇది ఒక్కొక్కరికి పని చేస్తుంది, ఒక్కొక్కరికి పని చేయదు. సో మీరు దీన్ని తీసుకొని మీరు మళ్ళీ తర్వాత అరే నాకు ఇది పని చేయలేదు కదా అని అనుకోవచ్చు. నా పని అయితే మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం. ఇంకా మీరు తీసుకోవాలో లేదో ఇంకా మీ ఇష్టం. సో గైస్, హోప్ మీకు ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన ఎల్ కార్నిటిన్ గురించి అర్థమైంది అనుకుంటాను. సో అలాగే మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే మీకు కామెంట్ చేయండి. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో యొక్క ఈ నాలెడ్జ్ని ఎక్కువ షేర్ కూడా చేయండి. నేను మీకు స్టడీస్ కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ మరియు ఇలాంటి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ లెట్స్ ఫైట్ ఫర్ ఫిట్నెస్. థ్యాంక్ యూ. హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ప్రోడక్ట్ రివ్యూ చేయబోతున్నాం. ఆ ప్రోడక్టే యాజ్ ఇట్ ఈస్ న్యూట్రిషన్. ఈరోజు మనం యాజ్ ఇట్ ఈస్ న్యూట్రిషన్ యొక్క రివ్యూ చేయబోతున్నాం. యాజ్ ఇట్ ఈస్ న్యూట్రిషన్లో 2 ప్రోడక్ట్స్ మనం ఈరోజు రివ్యూ చేయబోతున్నాం. ఒకటి యాజ్ ఇట్ ఈస్ న్యూట్రిషన్ యొక్క వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్, ఇంకొకటి యాజ్ ఇట్ ఈస్ న్యూట్రిషన్ యొక్క వే ప్రోటీన్ ఐసోలేట్. ఈ 2 ప్రోడక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో రివ్యూ చేయబోతున్నాం. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీతో యాజ్ ఇట్ ఈస్ న్యూట్రిషన్ యొక్క ప్రైస్, దీని యొక్క కీ ఫీచర్స్, మరి దీని యొక్క ప్రోస్, దీని యొక్క కాన్స్, మరి నా ఫైనల్ థాట్స్ ఈ ప్రోటీన్ని తీసుకొని ఏమున్నాయో నేను ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను.
సో టైం వేస్ట్ చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్. నేను హెల్త్ మరియు ఫిట్నెస్ రిగార్డింగ్ చాలా ఇంపార్టెంట్ మరియు నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్, ఎవరు చెప్పని ఇన్ఫర్మేషన్ నేను ఈ ఛానల్లో షేర్ చేస్తుంటాను. సో మీరు ఒకవేళ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్న ఆశ ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు ఆ నోటిఫికేషన్ చేరుతుంది. సో గాయ్స్, టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం యాజ్ ఇట్ ఈజ్ న్యూట్రిషన్ యొక్క వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడదాం. ఇందులో మనకి చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఈ ప్రైసెస్లో మీకు 250 గ్రామ్స్ నుండి స్టార్ట్ అవుతాయి. 250 గ్రామ్ నుండి మీకు 1 kg, 2 kg, 5 kg దాకా మీకు ప్రోటీన్ పౌడర్ ప్రొవైడ్ అవుతుంది. సో మరి 250 గ్రామ్స్ ఒక ప్యాకెట్ వచ్చేసి 377 రూపీస్ వస్తుంది. అలాగే హాఫ్ కిలో ప్యాకెట్ మీరు తీసుకున్నారంటే 679 దాకా మీకు ప్రైస్ పడుతుంది. అలాగే 1 kg ప్యాకెట్ మీరు తీసుకున్నారంటే మీకు 1219 దాకా ప్రైస్ పడుతుంది. ఇంకా నెక్స్ట్ వే ప్రోటీన్ ఐసోలేట్ గురించి మాట్లాడదాం. వే ప్రోటీన్ ఐసోలేట్ యొక్క ప్రైస్ వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్లో మరియు వే ప్రోటీన్ ఐసోలేట్లో మెయిన్ డిఫరెన్స్ ఏముంటుందంటే వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ని ఇంకొక స్టెప్ ఫర్దర్ ప్రాసెస్ చేస్తేనే వే ప్రోటీన్ ఐసోలేట్ తయారవుతుంది. సో మరి దీని యొక్క ప్రైస్ అందుకే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు 250 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకుంటే 438 రూపీస్ మీకు ప్రైస్ పడుతుంది. అదే ఒకవేళ 500 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నారంటే మీకు 800 రూపీస్ ప్రైస్ పడుతుంది. అదే మీరు 1 kg ప్యాకెట్ తీసుకున్నారంటే 1449 దాకా మీకు ప్రైస్ పడుతుంది. ఈ ప్రైసెస్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ న్యూట్రిషన్ యొక్క వెబ్సైట్ ప్రైసెస్. సో మరి ఈ రెండు ప్రోడక్ట్స్ యొక్క ప్రైసెస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడినాం. సో ఇంకా మనం ప్రతి ప్రోడక్ట్ యొక్క కీ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ మనం వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ యొక్క కీ ఫీచర్స్ ఏమున్నాయి అవి తెలుసుకుందాం. సో గైస్, ఇందులో ఒక్క స్కూప్ వచ్చేసి 30 గ్రామ్స్ ఉంటుంది. ఈ ఒక 30 గ్రామ్ స్కూప్లో మీకు 24 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే 5.4 గ్రామ్ BCAA, అలాగే 2.5 గ్రామ్ కార్బ్, 1.5 గ్రామ్ ఫ్యాట్. మరి ఈ ఒక్క స్కూప్లో మీకు 119 క్యాలరీస్ ఉంటాయి. అలాగే మీకు వే ప్రోటీన్ ఐసోలేట్ తీసుకున్నారంటే ఈ వే ప్రోటీన్ ఐసోలేట్లో ఒక్క స్కూప్ వచ్చేసి 30 గ్రామ్స్ ఉంటుంది. ఈ ఒక 30 గ్రామ్ స్కూప్లో మనకి 27 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే 5.93 గ్రామ్ BCAA, 1 గ్రామ్ కార్బ్, 0 గ్రామ్ ఫ్యాట్. ఇవి రెండు వచ్చేసి దీని యొక్క కీ ఫీచర్స్. అది కాకుండా ఇందులో ఈ ప్రోడక్ట్స్లో మనకి షుగర్ ఉండదు, అలాగే గ్లూటన్ ఉండదు, అలాగే ఈస్ట్ ఉండదు, అలాగే కార్న్ అనేది ఉండదు. దీని యొక్క ఇవి చాలా ఒక బెనిఫిట్ అనమాట. సో ఇంకా నేను మీకు ఓపెన్ చేసి దీని యొక్క స్కూప్ యొక్క సైజ్ చూపిస్తాను. సో గైస్, ఇది వచ్చేసి ఒక స్కూప్ సైజ్. ఇది 30 గ్రామ్ స్కూప్. ఇంకా మీకు పౌడర్ ఫామ్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇది చూస్తున్నారు కదా, ఇదే దీని యొక్క పౌడర్. సో మరి మనం దీని యొక్క ప్రోస్ గురించి మాట్లాడదాం. ఈ ప్రోడక్ట్ యొక్క ప్రోస్ ఏమి, దీని యొక్క మరి కాన్స్ ఏమి, ఇవి కూడా ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడితే, సో గైస్ ఇందులో మనకి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు. అంటే ఎటువంటి షుగర్ కానీ, ఎటువంటి అడిటివ్స్ కానీ, ఎటువంటి స్వీట్నర్స్, థిక్నర్స్ ఏముండవు ఇందులో. అది కాకుండా ఈ ప్రోడక్ట్ అనేది షుగర్ ఫ్రీ, ఈస్ట్ ఫ్రీ, గ్లూటెన్ ఫ్రీ, మరి కార్న్ ఫ్రీ. అయితే ఎవరికైతే షుగర్తో అలర్జీ ఉందో, లేకపోతే ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో, లేకపోతే ఎవరికైతే ఈస్ట్తో అలర్జీ ఉందో, మరి గ్లూటెన్తో ఎవరికైతే గ్లూటెన్ లేకపోతే అలర్జీస్ ఉన్నాయో వాళ్ళు ఈ ప్రోడక్ట్ని వాడచ్చు. ఇందులో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ప్రో వచ్చేసి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్లో మీకు ఉత్త వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్. ఒకవేళ మీరు వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ తీసుకున్నారంటే ఇందులో మీకు ఉత్త వే ప్రోటీన్ కాన్సన్ట్రేటే ఉంటుంది 80%. అదే ఒకవేళ మీరు వే ప్రోటీన్ ఐసోలేట్ తీసుకున్నారంటే ఇందులో మీకు ఉత్త వే ప్రోటీన్ ఐసోలేటే ఉంటుంది. దీంతో సహా మీకు ఎటువంటి అడిటివ్స్ కానీ, ఎటువంటి స్వీట్నర్స్ కానీ, థిక్నర్స్ కానీ ఉండవు. ఎందుకంటే ఈ యాజ్ ఇట్ ఈజ్ న్యూట్రిషన్ వచ్చేసి ఉత్త రా ప్రోటీన్. అంటే దీంట్లో మీకు ఇంకా ఏముండదు. జస్ట్ ఇది ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుందో ఇది డైరెక్ట్ అదే పౌడర్ ఫామ్లో క్రియేట్ అయ్యి డైరెక్ట్ మనకి ప్రొవైడ్ అవుతుంది. అదే వేరే మీరు ప్రోడక్ట్స్ తీసుకున్నారంటే అందులో స్టెబిలైజర్స్ కానీ, థిక్నర్స్ కానీ, స్వీట్నర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఉంటారు. కానీ ఇది రా వే ప్రోటీన్ కాబట్టి మీకు ఈ వే ప్రోటీన్లో ఎటువంటి ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండవు. జస్ట్ వే ప్రోటీనే ఉంటుంది. ఇంకా ఈ ప్రోడక్ట్లో నెక్స్ట్ బెనిఫిట్ ఏమంటే దీని యొక్క కాస్ట్. ఇంత తక్కువ ప్రైస్లో మీకు క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఈ యాసిడ్ న్యూట్రిషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏముందంటే దీంట్లో ఎటువంటి ఫ్లేవర్స్ ఉండవు. ఎవరికైతే ఫ్లేవర్స్ అవసరం లేదనుకుంటున్నారో వాళ్ళు ఈ ప్రోడక్ట్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు.
ఇందులో ఎలాంటి ఫ్లేవర్స్ ఉండవు. ఎవరికైతే వే ప్రోటీన్లో షుగర్ ఉండకూడదు, కార్బ్స్ ఉండకూడదు అంటే అలాంటి వాళ్ళు ఈ వే ప్రోటీన్ని మీరు పర్చేస్ చేయొచ్చు. సో మరి ఇంకా దీని యొక్క కాన్స్ గురించి మాట్లాడతాం. ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, ప్రతి ఒక్క ప్రోడక్ట్లో ఎన్ని ప్రోస్ ఉన్నావో దానికన్నా ఒక్కటైనా కాన్ ఉంటుంది, అంటే ఒక్కటైనా డ్రాబ్యాక్ ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ యొక్క డ్రాబ్యాక్ ఏమంటే ఈ ప్రోడక్ట్ యొక్క ఫ్లేవర్. ఎస్, ఈ ప్రోడక్ట్లో ఎలాంటి ఫ్లేవర్స్ లేవు. ఈ ప్రోడక్ట్ జస్ట్ రా వే ప్రోటీన్. ఇదే దీని యొక్క డ్రాబ్యాక్. ఎవరికైతే ఫ్లేవర్స్ అవసరమో, ఎవరైతే టేస్ట్ కోసం ఎవరికైతే వే ప్రోటీన్లో టేస్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ప్రోడక్ట్ని వాడలేరు. ఎందుకంటే దీంట్లో అసలు స్వీట్ అనేది, అసలు చక్కెర అనేది కూడా దీంట్లో ఉండదు. జస్ట్ ఇది ఒక ప్లెయిన్ ఫ్లేవర్. మీరు చిన్నపిల్లలు సీరియల్స్ లేకపోతే సీరియల్ బాక్స్ చిన్నపిల్లలకి ఇస్తుంటారో అది చూసింటారో, అందులో అయినా కొంచెం స్వీట్నెస్ అనేది ఉండొచ్చు. కానీ ఈ ప్రోడక్ట్లో అయితే మీకు స్వీట్నెస్ అనేది అస్సలు లేదు. సో మీరు ఒకవేళ మీకు టేస్ట్ కావాలంటే ఈ వే ప్రోటీన్ మీకు సరైనది కాదు. మీరు వేరే బ్రాండ్స్ యొక్క వే ప్రోటీన్స్ని పర్చేస్ చేయవచ్చు. నేను ఆల్రెడీ వేరే ప్రోడక్ట్స్ గురించి, వేరే మంచి ఈ రేట్లో మీకు వేరే బ్రాండ్స్ గురించి కూడా నేను మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోని మీరు పోయి చూడండి. నేను ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మరి ఇంకా ఈ ప్రోడక్ట్స్, ఈ కంపెనీ యొక్క నా ఫైనల్ థాట్స్ ఏమి. సో ఫస్ట్ నేను మీతో ఈ ప్రోడక్ట్కి బై చేయాలో చెప్తాను. సో ఎవరికైతే అలర్జీస్ ఉన్నాయో, ఎవరికైతే కార్బోహైడ్రేట్స్ కూడా వాళ్ళ డైట్లో, వాళ్ళ షెడ్యూల్లో లేదు, వాళ్ళు ఈ ప్రోడక్ట్ని బై చేయొచ్చు. లేకపోతే ఎవరికైతే ఫ్లేవర్ అనేది వాళ్ళకి ముఖ్యం కాదు, ఎవరికైతే రా ప్రోటీన్, ఎవరైతే వాళ్ళ ప్రోటీన్ స్వీట్ ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళు ఈ ప్రోడక్ట్ని బై చేయొచ్చు. మరి ఎవరు ఈ ప్రోడక్ట్ని బై చేయకూడదు? ఎవరైతే వే ప్రోటీన్లో టేస్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ప్రోడక్ట్ని బై చేయకండి. ఎందుకంటే ఈ ప్రోడక్ట్లో అసలు టేస్ట్ లేదు. అది కాకుండా ఈ ప్రోడక్ట్లో ఫ్లేవర్స్ అనేవి కూడా లేవు. చాక్లెట్ ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్, ఎటువంటి ఫ్లేవర్స్ ఈ ప్రోడక్ట్లో లేవు. సో మీరు ఫ్లేవర్స్ మీకు కావాలంటే మీకు ఈ ప్రోడక్ట్లో దొరకవు. సో మీరు ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయకండి. సో మరి నేను ఇప్పుడు మీతో అన్ని విషయాలు షేర్ చేశాను. ఇంకా మీ ఇష్టం, మీరు దీన్ని బై చేయాలనుకుంటే బై చేయండి. ఎందుకంటే దీని యొక్క మెయిన్ ప్రో వచ్చేసి దీని యొక్క ప్రైస్. ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఐసోలేట్ 1200లో జస్ట్ 1200లో వస్తుందంటే ఇది చాలా మంచి విషయమే. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ విషయం నేను చెప్పడం మర్చిపోయినాను. మీరు ఏ వే ప్రోటీన్ అయినా బై చేయండి, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుండి మీరు బై చేయకండి. అంటే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, హెల్త్ ఎక్స్పీ ఇలాంటి బ్రాండ్స్, ఇలాంటి వెబ్సైట్స్ నుండి మీరు బై చేయకుండా ఏదైనా బ్రాండ్ తీసుకోండి. మీరు డైరెక్ట్ వీళ్ళ వెబ్సైట్ నుండే బై చేయండి. సపోజ్ మీరు ఈ యాజ్ ఇట్ ఈస్ న్యూట్రిషన్ని మీరు ఈ ప్రోడక్ట్ని కొనుక్కుంటున్నారంటే మీరు యాజ్ ఇట్ ఈస్ న్యూట్రిషన్ వాళ్ళ వెబ్సైట్ నుండే బై చేయండి. నేను వాళ్ళ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు బై చేయాలనుకుంటే, లేకపోతే వేరే ప్రోడక్ట్స్ ఎక్స్ప్లోర్ చేయాలన్నా మీరు ఆ వెబ్సైట్లో వెళ్ళి ఈ ప్రోడక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయగలరు. సో మరి ఈ ప్రోడక్ట్ రివ్యూ మొత్తం అయిపోయింది. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా ప్రోడక్ట్ యొక్క రివ్యూ కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి. నేను త్వరలోనే ఆ ప్రోడక్ట్ యొక్క రివ్యూ కూడా నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్, మరి ఈ రోజుకి ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ అండ్ లెట్స్ ఫైట్ ఫర్ ఫిట్నెస్. థ్యాంక్ యూ.